ఓం శ్రీ సాయి. ఓం శ్రీ సాయిరాం. ఓం ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతి ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాద పద్మాలు ప్రణామం చేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక సాయిరాం అండి. ఎవ్రీడే ప్రతిరోజు మనకి నూతన సంవత్సరమే, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీడే మెమరబుల్ డే. స్వామి మేకింగ్ లైక్ దట్. ప్రతిరోజు ఆనందపడమనే ఇచ్చాడు, కానీ ఆనందపడటం లేదు, మన చేతిలో ఉంది. ఏదో ప్రత్యేక దినాల్లో ఆనందం ఉంది. మిగిలిన సంవత్సరం మొత్తం 10 పండుగలు వస్తాయి. మిగిలిన 355 రోజులు సంవత్సరం తిప్పి కొడితే మనకు 10 పండుగలు ఉన్నాయండి. మరి వాట్ ఎవర్ రిమైనింగ్ 355 డేస్ పండుగ రోజు ఆనందంగా మిగిలిన ఏడటమా? అలా చెప్పలేదు కదా. ఆనందమే మన స్వరూపం అన్నాడు. సో ఆనందంగా ఉండటమా లేదే మనం ఆనందంగా ఉన్నా తద్భిన్నంగా ఉన్నా కాలచక్రం ఆగదు. నేనైనా అనుకున్నాం, ఆ కాలచక్రం కూడా భగవంతుని చేతుల కంట్రోల్లో ఉంటుంది కనుక ఆ కాలచక్రాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకు పోయినా కాలచక్రం ఆగదు. తన పని నేను చేసుకుంటుంది కనుక మన పని మనం చేయాలి. చాలా మంది కళలు వస్తుంటాయి, కళలు కొట్టిపడేస్తారు చాలా మంది. అది కళలు నిజమా కాదా అనేది వ్యక్తిగత అభిప్రాయం. ముఖ్యంగా అయితే భగవంతునికి సంబంధించిన కళలు మన ఇష్టం ప్రకారం రావు. దాన్ని నమ్మినా నమ్మకపోయినా ఇది వ్యక్తిగత అభిప్రాయాలండి. భగవంతుడు చెప్పాడు, నాకు ఆయనకు సంబంధించిన కళలు రావాలంటే ఆయన ప్రేరణ ఉంటే మాత్రమే. ఆయన ప్రేరణ ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు ఆయన ఆలోచనలు ఉంటే ఆయన వస్తాయి, వేరే ఆలోచనలు ఉంటే అవే కళ్ళు వస్తాయి. పాములు తేలు గురించి ఆలోచిస్తే రాత్రిపూట అయ్యే వస్తే భయపడిపోతాం. పొద్దు నుంచి రాత్రి దాకా భగవంతుని ఆలోచనలు కార్యక్రమాలు అంటే ఇలాగా వేరే వస్తాయి, నాకు కూడా వస్తాయి వేరే అప్పుడప్పుడు. తక్కువగా ఉంటాయి. నేను ఈ మధ్య కాలంలో వాళ్ళ ఊరు వెళ్ళి రావటం, కొన్ని రోజులు ఎక్కువ ఉందాం అనుకున్నాం. ఈ తుఫాన్ పుణ్యం మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. మన చేతిలో ఏం లేదు. వచ్చిన ఒక 3-4 రోజులకి నేను ఈ మధ్య పని ఒత్తిడి వల్ల నేను చెప్పలేకపోయింది ఇది. నేను ఎప్పుడైతే స్వామి బజార్కి వెళ్ళి ఉప్పు పప్పు అనేప్పుడు నాకు గుర్తుకొచ్చినాయి. వచ్చిన 2-3 రోజులకి హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ డ్రీమ్. నేను మరలా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా, వాళ్ళ యొక్క భజన హాల్లో ఉంచున్నట్టుగా, అక్కడ ఒక టేబుల్ ఉంటుందండి అయ్యగారికి. పంచాంగాలు ఉంటే నేను పోతే నాకు ఇచ్చేస్తాను, నేను రాసుకుంటుంటాడు, అక్కడ చేస్తాను. అక్కడ ఉంచున్నట్టుగా ఆ బియ్యం బస్తాలోంచి 5 కిలోలు కొంతమంది ప్యాక్ చేసి కొంతమందికి ఇస్తున్నట్టుగా నాకు అనుభూతి కలిగింది. అయితే ప్రాక్టికల్ ఏం చేయడు, ఏదో ఇట్లా సినిమాలో లాగా మెరుపు తీగలాగా పోవటం కాదు. అది ఎక్స్పీరియన్స్ మంచిగా. బస్తా బియ్యం ఉన్నాయి, దాన్ని ఇప్పాము, ఆడతాను, సంచులు పడుతుంటే సంచుల్లో నింపుతాము. ఎంజాయ్ ద బ్యూటీ. నేను కాకతాళీయంగా నేను ఆ మాట ప్రస్తావన చేసి వచ్చి ఆ కళను అతను నారాయణమూర్తి గారు ఈరోజు నిజం చేస్తున్నాడు. అంటే ఫీల్ ఇట్ ఇస్ నాట్ ఏదో కళను కొట్టిపడి. చాలా మంది ఇందులో ధనం సంబంధించిన, మనం ఇచ్చే ధనం సంబంధించి పెద్ద పెద్ద వాళ్ళే చెప్తారు. ఎక్సెప్ట్ చారుమతి ఎవరి కళ వచ్చినా షిరిడి సాయిబాబా తల్లి కళ వస్తే తండ్రి ఏం చేసేది? జనరల్ గా అన్ని కొట్టిపడేస్తారు. భార్యకు వస్తే భర్త కొట్టిపడేస్తుంది, భర్తకు వస్తే, ఎందుకంటే వాళ్ళకి రావు కదా. వాళ్ళకి వస్తే అప్పుడు తెలుస్తుంది. నా భార్య కాల వచ్చిందంటే నేను నమ్మను, నాకు వస్తే తను నమ్మదు. ఎట్లా వస్తారు మనుషులు? మనుషులు ఇప్పుడు కొంతమంది నేను కళ్ళలో పోయానంటే మా కన్వీనర్ అంటుండేవాడు, అట్లా వస్తారండి మనుషులు కళ్ళలోకి? అట్లే వస్తారండి, గట్టనే వస్తారు. మనం అనుకుంటే, మనం అనుకోం కదా. అటువంటి కళని సాకారం ఇస్ కమెండ్ భగవాన్గా తీసుకుని ఈరోజు కొంతమందికి ఆ అమృత కలశాలు అందిస్తున్నాడు. చాలా ఆనందదాయకం నారాయణమూర్తి. అందుకనే స్వామి సెలెక్టెడ్ యువర్ ప్లేస్. ఏదో చేయటానికి మీ ఇల్లు ఎన్నుకున్నారు. బహుశా మీ జిల్లా చుట్టుపక్కల సంథింగ్ స్వామి విల్ సెలెక్ట్ సమ్ ప్లేసెస్. మనమే వ్యాప్తి చేయగల ఆయన నామాన్ని. మనం ఎవడండి వ్యాప్తి చేయడానికి? మనం రమ్మంటే వాడిని వస్తాడు, ఎవడు రాడు. హీ విల్ డూ ఇట్.
వ్యాప్తి చేయాలని మనం తాపత్రపడుతున్నాం. నేను ఇన్ని భజన మనలు చేశాను, నథింగ్ డూయింగ్ అండి. మనం ఏ కార్యక్రమం అయినా మనకంటే ముందు నిజంగా మనం సంకల్పిస్తే, మనం నమ్మకండి మనకంటే ముందు ఆయన అక్కడ కూర్చుంటాడండి. అక్కడ ఉండబట్టి కార్యక్రమం నడుస్తుంది. చాలా ఆనందదాయకం నారాయణమూర్తి. నిన్న నుంచి ఇతను నాతో ముచ్చడిస్తూనే ఉన్నాడు. నాకు అంతకంటే ఏం కావాలండి? ఒక మంచి విషయాలతో కాలాన్ని సద్వినియోగం చేస్తే నాకు ఆనందం, అతనికి ఆనందం. గాడ్ బ్లెస్ యు నారాయణమూర్తి దంపతులు, ముని దంపతులు. మా మేడం ఇందాక అంటోంది ముని దంపతులు అండి మీ ఇద్దరికి పేరిట. బీ లైక్ దట్. ఎవరో మీకు బిరుదు ఇచ్చారినప్పుడు ఆ బిరుదును మీరు కాపాడుకోవాలి. అలాగే కాపాడుతూనే ఉన్నారు. ఐ రిక్వెస్ట్ నారాయణమూర్తి విల్ narrate ద ప్రోగ్రామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని దివ్య పదచరణారవిందములకు శిరస్సు ఉంచి ప్రణమిల్లుతూ ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ అండి. అమ్మ పొట్ట చూస్తుంది, సాయిమాత కూడా నా పొట్ట చూశారు. ఎంతో హృదయంగమైనటువంటి విశేషం ఏమిటంటే, నిన్న మా నాన్నగారు అయినటువంటి మల్లెల లక్ష్మీనారాయణ గారు నేను అన్నప్రసాదం స్వీకరిస్తున్న స్వామికి బ్రహ్మార్పణం చెప్పి భోజనం చేస్తున్న సమయంలో ఆయన సత్సంగం చెప్తూ మధ్యలో నారాయణమూర్తి అని పిలిచారు. వెంటనే లిఫ్ట్ చేసి చెప్పడం ప్రారంభించారు. నాకు ఇలా వచ్చింది, నువ్వు చెయ్యి కార్యక్రమము అని చెప్పారు. అది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. స్వామి చెప్తున్నారు, నాన్నగారు గారు అక్కడ ఆజ్ఞ ఇచ్చారు. శిరస్సు వంచి నమస్కారం చేసి అక్కడే అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటూ మా ఇద్దరికి ఆనందం అసలు ఆ పట్టపగాలు లేకుండా అయిపోయింది. చాలా చాలా అద్భుతమైనటువంటి అమృత కలశాన్ని స్వామి మన చేతికి ఇచ్చి మన చేతి చేయిస్తున్నారు. ఎంత అదృష్టం పొందుతున్నాం అనుకుని నిన్నంతా కూడా అలాగే జరిగింది. మధ్యాహ్నం కాసేపు మేము 3 గంటలకి తెల్లవారుతం లేవడం జరుగుతుంది కాబట్టి కాసేపు పడుకున్న సమయంలో ఎవరో బయట గేటు కొడుతున్న సరిపోయి అనిపించింది. సరే లేద్దామని చెప్పి ఎవరో మేడం ఏదో మాట్లాడుతున్నారు. వెంటనే బయటకు వస్తే ఎవరు కనపడలా. తలుపు తీసిన తర్వాత ఒక సాయిమాత వచ్చారు. ఆవిడ వచ్చి, మీరు రేషన్ బియ్యం తీసుకుంటారండి? మేము తీసుకుంటాము, కొంచెం ఇస్తారా, వస్తారా అని చెప్తే, నేను యాక్చువల్గా అమృత కలశం వాళ్ళకి ఒకటి ఇవ్వాలనుకున్నా. ఆవిడే వచ్చారు. రావడంతోనే, అమ్మ రేపు కూడా మీకు ఒక అమృత కలశం స్వామి ఏర్పాటు చేస్తున్నారు, నేనే మీ ఇంటికి వచ్చి చెప్దాం అనుకున్నాను కానీ చెప్తున్నానని చెప్పి మరలా ఉదయం కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ స్వామి చక్కగా ఆనంద తన్మయత్వం పొందుతున్నారు. ఇక్కడ స్వామి సాయి మాతలు వచ్చారు. ఎంతో దీన నారాయణ అనమాట వీళ్ళు. ఎటువంటి ఆధారాలు లేనటువంటి వాళ్ళు స్వామి ఏడ్చి కూర్చి నా దగ్గర పంపించారు వీళ్ళని. నాకు చాలా ఆనందపడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, అమ్మ పొట్ట చూస్తుంది అన్నారు కదా, అదే విధంగా సాయి మాత కూడా నా పొట్ట చూశారు. చూసినతోనే అక్షయ పాత్ర ఇస్తూనే ఉన్నారు. ఉదయం ఏంటో తెలియలేదు నాకు, పొద్దున్నే నేను చూసుకోలేదు. ఎవరో నా అకౌంట్లో డబ్బులు వేశారు, ఎవరో తెలియదు. ఓ పక్కన ఆనందం, ఏంటిది స్వామి, నేను నా సొంతంగా చేద్దాం అనుకున్నాను కదా, చేద్దాం అనుకుంటే ఎందుకు ఈ విధంగా ఇదవుతోంది అని చెప్పేసి నేను నా గుళ్ళో కార్యక్రమాలు చేసుకున్న తర్వాత వచ్చి చూస్తే ఎవరికైనా సేవకు ఉపయోగించండి అని చెప్పారు. నాకు బాగా ఆత్మీయులైన వారు కూడా సరే నేను వారు పంపించింది చూసుకోకుండా నేను ఎవరు పంపించారా అని ఆలోచిస్తూనే ఉన్నాను. చూశాను మెసేజ్, వారే మెసేజ్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత చూస్తే ఒక ఆయన నాకు సనాతన భాగవత భక్త సమాజం కార్యక్రమం అప్పుడు కూడా ఆయన ఒక సహాయం చేశారు నాకు. తర్వాత వారు మెసేజ్ చేశారు ఏదైనా సేవకు ఉపయోగించండి అని. ఆయన పంపించింది నాకు 3,116 రూపాయలు. ఎంతో బాధ వేసింది. ఎందుకంటే స్వామి నేను ఉన్నాను అన్నారు కదా, ఆ 3,116 ఎట్లా పంపించారు నాకు అర్థం కాల. నేను తెచ్చిన సామాగ్రి 2,950 రూపాయలు మొత్తం. ఇక్కడ స్వామి ముందే చెప్తున్నానండి, మాకు ఒక్కసారిగా నాకు ఇంత హక్కుని చేర్చుకుంటున్నావు స్వామి. పొద్దున నాన్నగారు ఒక మెసేజ్ పెట్టారు, వాక్శుద్ధి, కర్మశుద్ధి, భావశుద్ధి ఇవన్నీ చెప్పారు. చదివితే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది నాకు. భక్తి ఉన్న చోట దేవాలయం చేశారు స్వామివారు. ఇక్కడ ఒక దేవాలయం అయిపోయింది. ఇక్కడ పిల్లలందరూ రాత్రి భజన చేశారు.
చక్కగా వాళ్ళ కేకులు కట్ చేయటం అవన్నీ కూడా జరిగినాయి. వాళ్ళు నామస్మరణ సంకీర్తన చేశారు. చక్కగా రోజు మాతృదేవతకి నమస్కారం ఫోటోలు పెడుతున్నారు నాకు. ఎన్నో కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ లక్ష్మీనారాయణ గారు నాన్నగారు అమ్మ ఫోన్ చేశారు రాత్రి. చేసి చాలాసేపు మాట్లాడారు. ఒక అమ్మాయితో కూడా ఒక బాల వికాస్ బాలికతో కూడా ఒక పాట పాడించా, వింటారా అమ్మ వింటారని. ఎంత ఆత్మీయత అండి, ఎంత ప్రేమ అండి, ఎంత బంధం ఇచ్చారండి స్వామివారు. ఇది ఎప్పటికీ తరిగిపోనది, చెరిగిపోనది స్వామి ఇచ్చిన బంధం. నేనుండగా భయం ఎందుకు నీకు ఇలా సాయి భక్తులకు అభయమ సంగగా అంటారు స్వామివారు. అంతర్యామి ఉన్న చోట అద్భుతాలే జరుగుతాయి. ఇక్కడ కూర్చున్నారు స్వామివారు. ఆ విభూతి చూడండి పడుతూనే ఉంది కింద. ఇక్కడ ఈ పట్టణంలో పడుతూనే ఉంది, ఇంకా పెరుగుతూ పడుతూనే ఉంది. పూలమాలలు పొద్దున అడిగింది ఈవిడ, ఏమండి పూలమాలలు వేద్దాం స్వామివారికి. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి పూలమాలలు తీసుకొచ్చేసారు. స్వామివారికి లేకుండా ఎట్టండి, వాళ్ళ ఎంతో అద్భుతమైనటువంటి అమృత కలశాన్ని అన్నప్రసాదం మనకిస్తున్నారు స్వామి, ఇంకొకరికి ఏర్పాటు చేశారు, వీరికి ఊతంగా ఆ స్వామివారు ఇస్తున్నారే, ఎంత అద్భుతంగా జరుగుతుంది అని చెప్పి చాలా ఈ అనుగ్రహము ఎంతో అపూర్వమైనది, అద్భుతమైనది, అఖండమైనది. ఆజ్ఞ పెట్టారు. ఆజ్ఞతో పైకి లేదు, ఆజ్ఞతో చక్కగా ఈ యొక్క విశేషమైన అమృత కలశ అది దాంట్లో చక్కగా బియ్యము, పప్పు, కూరలు, ఉప్పు, చింతపండు అన్ని కూడా ఇవ్వటం అనేది రూపంలో ఉన్నటువంటి వ్రతాన్ని మా చేత స్వామివారు నాన్నగారు రూపంలో చెప్పించి చేయించి అనుగ్రహం పొందటం మా పూర్వజన్మ సుకృతం. ఎక్కడో ఏదో పుణ్యం చేశారంటారు. ఏదైనా చిన్న పుణ్యం చేశాను అనుకుంటున్నాం మా దంపతులిద్దరం కూడా, మా కుటుంబం కూడా. ఆ పుణ్యం చిన్న ఎంతో గుణసుది మనంత పుణ్యం అనుకుంటున్నాను నేను. అది పట్టుకున్నారు ఆయన. పట్టుకుని ఈ చెయ్యి గట్టిగా పట్టుకున్నారు స్వామివారు. పట్టుకుని ఎస్ వైఫ్ హియర్ ఐఎమ్ హియర్, నాన్నగారు నిన్న ఫోటో కూడా పెట్టారు, వైఫ్ హియర్ ఐఎమ్ హియర్ అని. అది పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళంగానే ఆయన చూసుకుని వెళ్తున్నా స్వామి అని చెప్తారు. ఆవిడ అంతే, వస్తుంది రోజు అది చేస్తుంది, రోజు ధనుర్మాసం తరపుగా ఆయనకి నైవేద్యం, మహానైవేద్యం అన్ని కూడా జరుగుతూనే ఉన్న క్రియలో ఒక దేవాలయం చేశారు. నాన్నగారు వచ్చి అంతకంటే ఎక్కువమైనటువంటి ఆ స్వామి యొక్క శక్తి ఇక్కడ ఉన్నది, ఇక్కడ కూర్చున్నాను, నేనున్నాను, మీరు ఏ క్రియ చేస్తారో నేను చూస్తూ ఉంటాను, ఆ క్రియలన్నీ కూడా మీకు సఫలీకృతం చేస్తాను, మీరు దేనికి భయపడవద్దు, మీ పొట్ట నేను చూసుకుంటా, భక్తుల దీనజనుల పొట్ట మీరు చూడండి అని చెప్పి స్వామివారు చెప్పడంతో ఆ శిరస్సు వంచి ప్రణమిల్లుతూ స్వామివారి ఇచ్చినటువంటి అపూర్వ అనుగ్రహాన్ని గిరిజ వాయిస్ బ్రేక్ అవుతుంది. చక్కగా ఆ యొక్క దీన నారాయణులకు సాయిరాం, గిరిజా సాయిరాం ఇస్తున్నారు. చక్కగా ఆ స్వామి చక్కగా అని అటువంటి స్థితిలో కూడా నేను వస్తానని చెప్పి చక్కగా వచ్చి అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇటువంటి క్రియ గ్రహం ఇంతకంటే ఏం కావాలి మాకు ఈ జన్మకి? ఇటువంటి శక్తి ఇచ్చారంటే పరమాత్మ అనంతమైనటువంటి భోగం కిందే లెక్క. మరి ఇంకేం చేస్తారో, ఇంకా ఏ విధంగా చేయాలో, సేవలో పరమాత్మ ఉన్నారు కదా, ఆ సేవనే మేము భావిస్తున్నాం. ఆ సేవలోనే తనివి తీరా ఆ స్వామినే పూజిస్తున్నాం. ఇంతకంటే సేవ ఏం చేయాలి స్వామి, ఇంకా రేపేం చేయాలి, రేపేం చేయాలి, రేపేం చేయాలి అనేది అనిపించడం అనేది మాకు భగవంతుడు ఇచ్చిన వరం. రేపేం చేద్దాం, ఈ విధంగా చేద్దాం. పిల్లలకి ప్రసాదం ఉంది, ఆ ప్రసాదం ఉంది. సాయంత్రం వాళ్ళు వస్తారు కదండి పిల్లలు, ఎంతమంది నా పిల్లలు అందరూ 15 మంది పిల్లలు. నాకు పుట్టినట్టుగా భావిస్తూ ఉంటాను నేను వాళ్ళని. ఎంత ఆత్మీయతగా ఉంటారో వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా. అది ఇంతటి అనుగ్రహాన్ని ఇచ్చిన స్వామి వారికి ఏమి ఇచ్చినా కూడా తక్కువేమేమో. ఆయనకి ఇచ్చేది ఒకటి ఏంటంటే, ఎల్లప్పుడూ ఎల్లవేళ సర్వే సుజనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఆయన నామాన్ని పలకడం, నామం ఎప్పుడు కూడా విడవకుండా చేయి, నీ పాదాలు పట్టుకుని విడవకుండా చేయి స్వామి, మమ్మల్ని నడిపిస్తూ ఉండి మా గమ్యంలో ఎటువంటి పొరపచ్చ రానియకుండా
అఖండమైనటువంటి ఆధ్యాత్మిక చింతనాశక్తితో మా జన్మ ధన్యత గావించు పరమాత్మ, ఇంకా మాకేం అక్కర్లేదు పరమాత్మ, మీరు తప్ప మాకు దిక్కెవరు పరమాత్మ అని నన్ను బ్రోవ వచ్చినావా సాయి పరంధామ, సత్య సాయిరామ, నీలమేఘశ్యామ, హే పరంధామ అనేటువంటి నామకీర్తనలతో ఆ దేవుణ్ణి అభిషేకించడం తప్ప మేమేం చేయగలం సాయిరాం. మాకు అన్నం పెడుతున్నారు స్వామి, మా పొట్ట చూస్తున్నారు, ఎవరో ఎక్కడి నుంచో డబ్బులు వేయటం ఏమిటి, ఆయన నాకు చెప్పి సేవ చేయండి అని చెప్పడం ఏమిటి, ఆ సేవని వచ్చే నెలకు కేటాయించాను. నేను ఈ సారికి కూడా చెప్పుకున్నా, అయ్యా ఇదిగో సేవ చేస్తున్నాను, వచ్చే నెలలో సేవ చేస్తాను. ఎవరు చెప్పారు ఆయనకి, ఎందుకు చెప్పారు ఆయనకి, ఎవరు పంపించారు ఆయనకి డబ్బులు, ఎట్లా చేస్తున్నారు స్వామి, ఇంతకంటే ఏం కావాలి స్వామి మాకు. ఆ స్వామి ఇచ్చిన అనుగ్రహం అఖండమైనది, అద్భుతమైనది. జై సాయిరాం. ఈ చక్కటి అనుగ్రహాన్ని ఇచ్చిన సాయి భగవానులకి, నాన్నగారికి, అమ్మగారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణమిలుతూ జై సాయిరాం, జై జై సాయిరాం. కోటేశ్వర గారు 2 నిమిషాలు మాట్లాడి ఆవిడ జిఎల్ఎస్ పిలవండి. అలాగే సార్. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీచరణాలకు నమస్కరిస్తూ, భగవంతుని యొక్క అపారమైనటువంటి కరుణ కటాక్ష వీక్షణాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ఫలాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మన ధారాగిరిజ ధారా లక్ష్మీనారాయణమూర్తి వారి యొక్క దంపతుల అపూర్వమైనటువంటి అనుభవాల ద్వారా మనకు తెలుస్తుంది. వారు మరి నిన్న గురువు గారు సంకల్పించడం, ఏది మనం బియ్యం ఇవ్వాలయ్యా అనేటువంటిది సంకల్పించడం, కల్లోకి వచ్చారు ఇట్లా బియ్యం ఇవ్వాలి మనం అనేటువంటి సంకల్పం నిర్దేశం అవటం, వారికి కూడా అదే సంకల్పం కలగటం, దానికి సన్నద్ధం అవటం, మరి అపూర్వమైనటువంటి ఇంట వెంట దంట కంట ఉండటం అంటే ఇంతకంటే మనకు నిరూపణ ఏముంటుంది చెప్పండి. ఆ సంకల్పం అనుకూలంగానే అక్కడ ధన అనుగ్రహం కూడా కలగటం, అంటే ధనానుగ్రహం లేకపోతే ఇక్కడ కార్యక్రమం ఆగదు. అయినా సరే స్వామి తన బిడ్డల్ని చల్లని నీళ్ళలో చూస్తుంటాడు కాబట్టి, బిడ్డలు కష్టపడుతుంటే చూడలేడు కాబట్టి ఆయన కూడా ఏర్పాటు చేయటం, ఆ విధంగా లక్ష్మీ ప్రసన్నము, ఇట్లా అమృత కలశ ప్రధానము, ఇవన్నీ కూడా ఒకే క్షణంలో జరిగిపోవటం అనేటువంటిది ధారా నారాయణమూర్తి గారిని, వారి యొక్క ధర్మపత్ని మన గిరిజని ఎంతో ప్రశంసిస్తూ, వారిపైన స్వామి యొక్క అనుగ్రహం నిండుగా మెండుగా వర్షించాలని, వారు సదా ఇలాంటి సేవల్లో పునీతులు అవ్వాలని కోరుకుంటూ మనం తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. ఇప్పుడు మనం మన గురువాణి ఆచార్యాన్ని, మనందరికీ మార్గదర్శి అయినటువంటి డాక్టర్ జిఎల్ సరస్వతి గారు అహం సత్య బోధక అనేటువంటి గ్రంథ విశ్లేషణ ప్రారంభిస్తారు. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. శ్రీ గణేశాయ నమః, సరస్వత్యై నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణాలకు శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ, ఇటువంటి అత్యద్భుతమైన అహం సత్యబోధక అనే వేదికని ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సోదరులు శ్రీ పూజ్యులు మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక కృతజ్ఞతతో అభివందనలు తెలియచేసుకుంటూ, మరి ఈ అహం సత్యబోధక అనే వేదిక అహం సత్య సాధకులుగా ఎలా మారాలనేది ప్రత్యక్షంగా ఇక్కడ నిరూపణ అవుతుందండి. మీరు క్షమించాలి, నేను సబ్జెక్ట్ ఎక్కువ చెప్పకపోయినా ఇటువంటి మాటలు చెప్తున్నందుకు నన్ను క్షమించండి సాయిరాం. అయితే ఇక్కడ మనకి నాకు ఇప్పుడు ఆనందంతో మాటలు రావట్లేదు. నిజంగా చక్కటి బిరుదుని ఇచ్చారు మన దారా నారాయణ దంపతులు, ముని దంపతులు. నిజమండి, ఏ విశిష్టమైన సేవలండి. అది కదా మనం సాధనా మార్గాల్లో ప్రయాణించే మార్గం, అదే కదా. నిజంగా స్వామి ఏదైతే చెప్పారో అది మన ఎమ్మెల్యేన్ గారు నాన్నగారుగా ఆయన అనుభవిస్తూ, ఆయన చెప్పిన మార్గంలో నిజంగా ఆచరణపూర్వకంగా చేస్తున్నారంటే అదే స్వామి ఇచ్చిన సందేశము. కాబట్టి అలాగే ఈ వేదికని అలంకరించినటువంటి నా తోటి సాయి సోదరిమణులు, చిరంజీవులు అందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ, మనకి భగవాన్ బాబా వారు నిజంగా ఎంత అదృష్టవంతురాలంటే, నేను చాలా ఇప్పుడు నిజమైన ఫ్రీడము, నిజమైన ఆనందము నేను ఇప్పుడే అనుభవిస్తున్నానండి. మీకు అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందరికీ ఒత్తిడులు, టెన్షన్స్ ఉంటాయి, నాకు ఏ టెన్షన్ లేదు. ప్రశాంతంగా
హాయిగా ఆనందంగా ఎంతో ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాను. నేను అనుభవించే ఈ 2 సంవత్సరాలు కూడా నిజంగా ఆత్మానందం. అయితే ఈరోజు అహం సత్యబోధక స్వామి చెప్పారు. దీనికి నామధేయం కూడా వారు సంకల్పించారేమో, అహం సత్యబోధకనే పెట్టారు, స్వామి పెట్టారు. అహం సత్యబోధక అంటే స్వామి సందేశాలను మనకి ఎన్ని రకాలుగా అందించారు. అందులో భాగంగానే అహం సత్యబోధక అనే గ్రంథంలో స్వామి ప్రతి జన్మదినోత్సవానికే కాదు, ప్రతి ప్రత్యేక దినాల్లో స్వామి అత్యద్భుతమైన సందేశాల్ని మనకు అందించేవారు. నా పూర్వజన్మ సుకృతమో, నా పూర్వీకులు చేసిన పుణ్యమో, లేకపోతే స్వామి నాకు ఇచ్చిన అనుగ్రహమో, ఎన్నో 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 ఉపన్యాసాలు వారు చెప్తుండగా మేము ప్రత్యక్షంగా కులవంత హాల్లో వినడం జరిగింది. అయితే ఎందుకు చెప్తున్నానంటే, స్వామి వారు ప్రతి జన్మదినోత్సవం రోజుని కూడా అత్యద్భుతమైన సందేశాలు అందించేవారు. మేము ప్రశాంతి నిలయంలో మెయిన్ వెళ్ళేది ఏంటంటే, అక్కడ ఆనందాన్ని అనుభవించే పండుగ ఏంటంటే, ఇవాళ స్వామివారి ఉపన్యాసించాలి, ఇవాళ స్వామివారి ఉపన్యాసం ఇవ్వాలి. ఒక రోజు పోస్ట్ పోన్ అయితే, అయ్యో స్వామి ఈరోజు ఉపన్యాసం ఇవ్వలేదు. స్వామి ఉపన్యాసమే అసలైన పండుగ అనిపించేది మాకు. స్వామి కనుసన్నలతోటి, అసలు స్వామి చూపుతోటి అక్కడ కార్యక్రమాలు జరిగిపోతాయి. మన పూజ్యులు అనిల్ కుమార్ గారి చేతిలో ఒక పుస్తకము, పెన్ను, ఆ డయాస్ మీద ఒక పోడియము, అక్కడ 2 మైకులు. ఓహో, స్వామి ఈరోజు ఉపన్యాసం ఇస్తారు. ఇంకా ఆ ఉపన్యాసం వింటుంటే ఉంటుంది ఆనందం. ఆ కరతాళ ధ్వనులు, ఆ చప్పట్లు, ఆ స్వామి అందించే చమత్కారాలు, ఆ కొటేషన్స్ ఇంత అద్భుతం అండి. అటువంటి అద్భుతాన్ని స్వామి నాకు అందుకని ఆ అదృష్టాన్ని స్వామి కలిగించారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో మా సోదరులాగా పుస్తకం ఆయన ప్రతిదీ రాసుకుంటారు. మన పండిత కోటేశ్వర గారు వీళ్ళంతా రాసుకుంటారు. కానీ ఆ రోజుల్లో మాకు రాసుకోవాలని పుస్తకాలు తెల్ల కాగితాల పుస్తకాలు పట్టుకెళ్ళాలని తెలియదు. వెళ్ళిపోయే వాళ్ళం, బుక్ స్టాల్కి వెళ్ళేవాళ్ళం, కొన్ని పుస్తకాలు కొనుక్కునే వాళ్ళం. అలాగే లేకపోతే సనాతన సారథి ప్రశాంతి నిలయంలోకి అప్పుడు ఎలా చేసేవారు, అన్ని కూడా ఎలా చేసేవారు. ఇవి పట్టుకెళ్ళి అక్కడ కూర్చుని స్వామి వచ్చే వరకు చదువుకుందని చెప్పి అక్కడ పెట్టుకెళ్ళి కూర్చునేవాళ్ళం. ఇంకా స్వామి ఆ ఉపన్యాసాన్ని ప్రారంభించగానే ఆ పెన్ను తీసుకెళ్లేవాళ్ళం. ఆ సనాతన సారథి ఉంటుంది కదా, ఆ సనాతన సారథిలో ఎక్కడ వైట్ కలర్ కనపడితే అక్కడ ఆ ఉపన్యాసాన్ని అంతా కూడా రాసేసుకునేవాళ్ళం ఆ రోజుల్లో. మరి అందుకనే అవన్నీ ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు నాకు తెలీదు. అలా రాసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఆ కరతాళ ధ్వనులతోటి స్వామి స్వయంగా ఆ ఉపన్యాసం వింటుంటే ఏమి ఆనందమో, ఆ ఆనందం ఇప్పటికీ కూడా నా హృదయంలో స్థిరంగా ఉండిపోయింది. అయితే ఈ ప్రస్తుత అంశంలోకి వద్దామండి. ఇక్కడ మన సోదరిమణి 1979 ఉపన్యాసాన్ని చక్కగా వివరణ చేసి మనకి స్వామి ప్రేమతత్వము, అవతారతత్వము, నిర్మలత్వము, నిశ్చితత్వము అనే ఆ రోజు ఆ 79లో ఇచ్చిన ఉపన్యాసంలో మెయిన్ సారం అన్నమాట. అయితే 1980 మనందరికీ తెలుసు, 5 సంవత్సరాలు ఒకసారి ప్రశాంతి నిలయంలో వరల్డ్ కాన్ఫరెన్స్ కానీ ఆల్ ఇండియా కాన్ఫరెన్సెస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 1980వ సంవత్సరం వరల్డ్ కాన్ఫరెన్స్లో నేను కూడా ఆ రోజు అక్కడ నా అదృష్టం వల్ల పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్వామి ఉపన్యాసం ఆ రోజు 80 స్వామి జన్మదినోత్సవం రోజు, స్వామికి 80వ జన్మదినోత్సవం, 1980వ జన్మదినోత్సవం రోజుని వారిచ్చిన సందేశం ఈరోజు, నా జీవితమే నా సందేశం. ఇది మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నా జీవితమే నా సందేశం అంటే స్వామి వారు ఏ విధంగా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనే మార్గాలతోటి వారు ఆచరించి మనకి చూపించారో అది సందేశంగా మనకి స్వామి ఆ రోజు ఇచ్చిన ముఖ్యాంశం ఏంటంటే నా జీవితమే నా సందేశము. అయితే ఇక్కడ స్వామి వారు ఆ సందేశంలో ఇచ్చింది ఏమిటంటే, నా జీవితమే నీ సందేశం అని ఆచరణాత్మకంగా చూపిస్తూ నీ జీవితాలు కూడా నా సందేశంగా కావాలి అని చెప్పారు. దానికి కాలాంతరంలో అది ఎలా మారిందంటే, ఇక్కడ ఏంటి, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశం. యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్, యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్, నీ జీవితం నా సందేశంగా కావాలి అని చెప్పారు. ఆ షిరిడి సాయి సచరిత్రలో దీక్షిత్ గారు
8 ఏళ్ల తర్వాత వస్తానంటే కాలాంతరంలో అది మర్చిపోయి 8 ఏళ్ల బాలుడిగా వస్తానని రాసుకున్నట్టుగా మరి ఎవరు రాసుకున్నారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఏం చెప్తున్నారంటే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పారు స్వామి, నీ యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పారు స్వామి అంటారు. మన లైఫ్లో స్వామి సందేశం అంత మారామా, అంత సాధన చేసామా, ఏదైనా అందులో కొంతైనా ఆచరించామా? మన జీవితాలు వారి సందేశంగా ఉండాలి అని చెప్పారు. యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్, మీ జీవితాలు నా సందేశంగా ఉండాలి. అదండి వారు చెప్పింది. ఇది నా జీవితమే నా సందేశం. అయితే ఈ అంశము మన పండిత వరేణ్యుడు గురువరేణ్యుడు కోటేశ్వరరావు గారికి వస్తే బాగుండేది, కానీ నాకు ఇచ్చారు. నాకు ఇచ్చిన సమయంలో నేను ఎంత చెప్పగలిగితే అంతే చెప్తాను. మిగిలింది మా సోదరులు లక్ష్మీనారాయణ గారు అది ఎంతగా చెప్తారు. కాబట్టి ఇదంతా పూర్తిగా చదవడం అవదండి, ఇదంతా కూడా పద్యాలే. స్వామి మనందరికీ తెలుసు, ప్రతి ఉపన్యాసం కూడా ఒక పద్యంతో స్టార్ట్ చేస్తారు, ఒక పాటతో ఎండ్ చేస్తారు. కరెక్ట్గా 45 మినిట్స్ అండి. నాకు ఆ కొత్త రోజుల్లో అనిపించేది, స్వామి అసలు ఎలాగ ఈయన ఎదురుకుండా వాచి ఉండదు కదా, అధికారం ఉండదు కదా, అప్పుడు తెలియదు కాలస్వరూపుడు అన్నంత జ్ఞానం మనకి తెలియదు. కాబట్టి కరెక్ట్గా 45 మినిట్స్ అంతే ముగించేసేవారు స్వామి. ఎప్పుడు కూడా ఒక పద్యంతో స్టార్ట్ చేసేవారు స్వామి. ఇక్కడ స్వామి ఆ రోజుని అందించిన సందేశం పద్యం ఏంటంటే, మౌలి గుల్కెడు చంద్ర మఖండ కళలతోడ బెడగారు గుల్కెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగితోడ దంబైన పాల నేత్రంబుతోడ నల్ల నీరేడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగ చర్మముతోడ మై నిండ నలరు భస్మంబుతోడ నుదుట తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ 6 శాస్త్రములందున అందయించి నల్ల కలువల హసించు కొల్లలాడు మెరుగు చామన ఛాయ మేనితోడ భర్తివాసుడు నేడు సాక్షాత్కరించే. ఇదో నేను ప్రతిపాదం మనకంత రాదు, నాకు ఈ భావం మీకు చెప్తున్నానండి. ఇక్కడ సాక్షాత్తు ఆ సుందర స్వరూపుడైన ఆ పరమేశ్వరుని ఇక్కడ వధిస్తున్నారు స్వామి. మౌడికిల్కడ చంద్ర అఖండ కళవతోడ, మౌడి పింఛము అంటాం కదండి, సిగిపించే మౌళి అంటాం. ఆ కృష్ణ పరమాత్మ ఆ నెమలి పింఛాన్ని ఏ విధంగా ధరించుకున్నారో అలాగే ఆ శివుడు ఆ పరమేశ్వరుడు కూడా ఆ చంద్రవంక ఎలా ఉంది, అది 16 కళలతోటి కనుక అది ప్రకాశవంతంగా ఏ విధంగా ఉంటుందో అలా ఉంది. ఆ మౌళికెళ్ళి చంద్ర మఖండ కళతోడ బెడగారు గుల్కెడు జడలతోడ, ఆ జడలు ఎలా ఉన్నాయండి, మామూలుగా లేవు, అవి కూడా చాలా సుందరంగానే ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే అందమైన జడల కింద అవి ఉన్నాయి. జడలలో ప్రవహించు చెదలేటి జిగితోడ డంబైన పాల నేత్రంబుతోడ. ఆ జడలలో ప్రవహించు చెదలేటి జిగితోడ అంటే ఆ జిగి అంటే తాళ్ళు పేనేవారు, ఆ చక్కగా అందంగా పేనేవారు అనమాట. అందులో అది ఏదైనా ప్రవాహం జరుగుతుందా అక్కడ, లేకపోతే ఆ ఏమైనా ప్రవాహం జరుగుతున్నట్టు అంత అందంగా ఆ జడలు ఉండేవి. దంబైన పాల నేత్రంబుతోడ, ఆ పాల నేత్రం ఉందండి, మూడో నేత్రుడు త్రినేత్రుడు, ఆ నేత్రం ఎంత అందంగా ఉంది. డంబైన నేత్రం, ఆ నేత్రం కనుక తెరిచే ఒక్కసారి తెలిస్తే అంటే అటువంటి మంచి పాలనేత్రం ఉంది. నల్ల నీరేడు వంటి నల్లని మెడతోడ, మనందరికీ తెలుసు కదా, గరడ కంఠుడు విషాన్ని మింగాడు కాబట్టి ఆ మెడంతా కూడా నల్లగా ఉంటుంది. కాబట్టి అది నల్ల నేరేడు రంగులో ఉంది. ఎంత బాగా స్వామి వివరించారు, ఇందులో చెప్పారండి. మనకి కరమున నాగ కంకణముతోడ, చేతికి నాగ కంకణం, మనం శివుడిని చూస్తూనే ఉంటాం కదా ఫోటోల్లో. నడుమును చుట్టిన నాగ చర్మముతోడ, ఆ నడుముకి నాగ చర్మం, వాళ్ళంతా పాములే ఆయనకి. ఆయన వసుదేవ కుటుంబం, అసలు శివుడు అంటేనే వసుదేవ కుటుంబం. మైనిండ నలరు భస్మంబుతోడ, ఒంటి నిండా కూడా భస్మం అండి, అవి ఇవ్వదు ఐశ్వర్యం తోడ. నుదుటి తీర్చిన దొడ్డ కుంకుమ తోడ, కుంకుమ బొట్టుతో చక్కగా ఎర్రని కుంకుమ బొట్టుతోటి ఉంది ఆ నుదురు. మరి తాంబూల రాగా అదరంబుతోడ, తాంబూలం వేసుకుంటే మనకి ఆ అదరాలు ఎంత ఎర్రగా ఉంటాయో అటువంటి పెదవులు అని చెప్తున్నారు. 6 శాస్త్రములను అందగించి నల్ల కలువలు హసించు కొల్లలాడు
మెరుగు చామన ఛాయ మేని తోడ ఆ నల్ల కలువలు నవ్వుతుండే ఆ నల్ల కలువలు ఏ విధంగా అందంగా ఉంటాయో అదే విధంగా చామన ఛాయ మేని తోడ అటు తెలుపు కాదు ఇటు నలుపు కాదు చామన ఛాయ ఆ మేడి తోట ఈ అటువంటి సుందర రూపుడైన ఆ పరమేశ్వరుడు పుట్టపర్తి మహాక్షేత్రంలో పర్తివాసుడు నేడు సాక్షాత్కరించే ఆ రోజు స్వామి ఆ నల్లని పూలతోటి ఆ ఓంకార రూపంలో ఉన్న ఆ వెంట్రుకలు ఎంత అందంగా ఉంటాయండి ఆ వెంట్రుకలు అసలు మనం చూస్తేనే ఆనందం. తర్వాత ఆ మేని ఛాయ ఆ పాదాలు తెల్లటి పాదాలు లేత తమలపాకులు లాంటి పాదాలు ఇంకా స్వామివారి పెదవులా ఆయన తాంబూలం అసలే ఆ పెదవులు ఎర్రగా ఉంటాయి. దానికి స్వామివారు ఆ రోజుల్లో తాంబూలం కూడా స్వీకరించారు కాబట్టి ఇంకా ఇంకా ఎంతో ఇప్పుడు పెదాలకు వేసుకునే ఆ రంగులు కూడా ఎందుకు సరిపోదన్నమాట. అటువంటి అధరాలండి స్వామి. ఆ జుట్టు కానివ్వండి, ఆ మేనిచ్చాయి ఉంటుందండి. ఆ చేతులు సున్నితంగా, పాదాలు సున్నితంగా, ఆ ఛాయ కూడా ఏ పర్వదినాన్ని చూస్తే మనకి ఆ రంగు కనపడుతుంది స్వామి ముఖంలో. మన దసరా రోజుల్లో వెళ్ళి చాలా దగ్గరగా స్వామి ఒక గజం దూరంలో స్వామి కనపడినప్పుడు ఆ మేనిచ్చాయ ఆ ఎర్రటి దివ్య తేజస్సుతోటి పెరిగిపోతూ ఆ దుర్గామాత సాక్షాత్తు నాకు కనపడిందండి స్వామిలో. అలా అటువంటి మేనిఛాయతోటి పర్తివాసుడు ఆ పరమేశ్వరుడు వైకుంఠంలో ఏ విధంగా అయితే ఉన్నాడో ఈ పుట్టపర్తి క్షేత్రంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతరించారు. సరే, అది అయిపోయిందండి. వారం అయిపోయింది. ఇప్పుడు ఈ ఆనందం గురించి చెప్పుకుంటాం కదా. ఇందాక మన ఆనందం చెప్పారు. ఆనందం ఎప్పుడు వచ్చిందండి? ఈ రోజు నారాయణమూర్తి అది పంచినప్పుడు, ఆ కళలోకి స్వామి వచ్చినప్పుడు, ఈ కళలో ఈయనకి బస్తా ఇవ్వన్నప్పుడు అతని ఆనందం వర్ణనాతీతంగా అండి. ఆ దంపతుల ఆనందం అదండి ఆనందం అంటే. సుఖం కాదు, సంతోషం కాదు, ఇవన్నీ అశాశ్వతాలు. ఆనందం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు స్వామి వారు చెప్తున్నారండి, ధనము రాశిగా పోసినను కానగారాని ఆనందమును మీరు రందుకొనుడి, తీర్థయాత్రలు నిన్ను తిరిగినన్ కనరాని ఆనందమును మీరు రందుకొనుడి, విద్యలన్నీ వల్లి వేసినన్ కనరాని ఆనందమును మీరు రందుకొనుడి, ప్రాణములు బిగబట్టి పలుమార్లు కనరాని ఆనందమును మీరు రందుకొనుడి, కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు, లేదు చదువు సాధనాది బాధ మనసుకింత ఇచ్చి మరి సాయి ఇక్కడ నుండి అందరాని ఫలము కొందరయ్యా. ధనం అంతా కూడా రాశిగా పోసినా కూడా మన ఎదురకుండా వజ్ర వైడుగారని కూడా రాశిగా పోసినా కూడా రాని ఆనందము ఆ పరమాత్ముడి దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. అందుకోమని చెప్తున్నారు స్వామి. ఎన్నో తీర్థయాత్రలు తిరుగుతాం, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా ఆ వెళ్ళిన కాసేపే ఆనందము, ఆ తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ తీర్థయాత్రకు వెళ్ళే వరకు ఆనందం రాదు. అటువంటి తిరిగినా కూడా ఆనందము ఆ భగవంతుడు మనకి ఇస్తున్నాడు. అందుకోమంటున్నారు స్వామి. విద్యను నీవు చదివి బల్లి వేయడం అంటే చదువుతూ ఉండడం ఇలా పదే పదే బల్లి వేస్తూ ఉంటే కూడా రాని ఆనందము ఆ స్వామి మనకి అందిస్తున్నారండి. ఎన్ని విద్యలు చదివిన రాని ఆనందాన్ని మనకి స్వామి అందిస్తున్నారు. ప్రాణములు బిగబట్టి పలుమార్లు కలరాని ఆనందము మీరు అనుకోండి. మనం ఎన్నిసార్లు ఈ ధ్యాన జపాదులు ఊపిరి బిగబెట్టినా కూడా మనకి లోపల అంతర్ముఖ ప్రయాణం చేసి ఆ మానసిక ఆనందం కలగడానికి ఎంత కష్టపడతామో అప్పుడు కూడా రాని ఆనందాన్ని భగవానుడు మనకి అందిస్తున్నారు. కాసు ఖర్చు లేదు. దీనికన్నా కాసు ఖర్చు ఉందండి స్వామివారికి ఇచ్చే ఆనందానికి? మనం ఏం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, శరీరంతో కష్టపడక్కర్లేదు, ఇది చదువు అక్కర్లేదు. కానీ స్వామి ఏం చెప్తున్నారంటే సాధనాది బాధ మనసు కొంత ఇచ్చి కొంచెం సాధన అనే కష్టాన్ని మనసులో పెట్టమన్నారు స్వామి. అంటే హ్యాపీగా జాలీగా తిరగడం కాకుండా సాధన చెయ్యాలంటే కొంచెం మనం ఆ మనసుని కష్టపెట్టాలి, తప్పదు. మనసుని ఎప్పుడైతే కోరికలను అదుపు చేసి కొంచెం ఈ పని చేస్తే దానికి కొంచెం మళ్ళించాలంటే దానికి బాధే వస్తుంది, మా ఇంటికి బట్టి రాదా వస్తుంది. ఆ బాధని ఇచ్చి సాయి ఆ మనసుని ఆ కొంచెం సాధనా మార్గంలో ప్రయాణం చేసి సాయి ఇక్కడ నుండి అందరాని ఫలం పొందరయ్యా. స్వామి దగ్గర నుంచి ఆనంద ఫలాన్ని ఇంత సులువుగా ఆనంద ఫలాన్ని పంచుతున్నారు స్వామి. మరి అందుకోమంటారంటే మనం సాధనా మార్గంలో ప్రయాణం చేయాలి. ఈరోజు మన నారాయణమూర్తి చేసినట్టుగా అలా ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తున్నారండి. స్వామి దయతోటి అందరూ కూడా ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నారు.
కానీ మళ్ళీ ఒక్కసారి మనం ఈ రోజుని స్వామి పునశ్చరణ చేసుకునే అదృష్టాన్ని కలిగించారు. తర్వాత స్వామి ప్రేమ స్వరూపులారా అంటే ఆయనంతా సర్వం ప్రేమమే, ప్రేమమూర్తి, ప్రేమే పంచారు స్వామి అందరికీ. అందుకని స్వామి ఎప్పుడు కూడా మన్ని కూడా ఆ ప్రేమతత్వాన్ని మనం పంచాలని చెప్పి ప్రేమ స్వరూపురాలని మన్ని స్వామి సంబోధించేవారు ఉపన్యాసాలు. ప్రశాంతి నిలయంలో కార్యక్రమాలు 5 దినముల నుండి కూడా నిర్విరామంగా కొనసాగుతూ వస్తున్నాయి. కానీ ఈ 5 దినములు 5 క్షణముల వలె గడిచిపోయినవి. కాలగమనం తెలియకనే పోతున్నవి. కారణం ఏమిటి? కాలాతీతుడైన దైవం యొక్క చింతన యందు, దైవం యొక్క గాథల యందు, దైవం యొక్క కార్యక్రమాలందు మానవుని మనస్సు లీనమవుడి చేత ఈ కాలగమనం మనకి తెలియకుండా ఉన్నది. సముద్రంతో కూడిన నదులు ఏ విధముగా సముద్రం యొక్క స్వరూపాన్ని చెందుతున్నవో అదే విధముగా దైవ చింతనతో కూడిన మానవ మనస్సు దైవాకారం చే పొందుతున్నది. ఈ ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క విశాలమైన విస్తృత స్వరూపము. ప్రతి వ్యక్తి యందు దైవత్వం అనేది గోచరిస్తూ ఉంటుంది. నిజంగానే కదా ప్రశాంతి నిలయం కార్యక్రమాలు జరుగుతుంటే మనం ప్రశాంతి నిలయం వెళ్ళినప్పుడు 10 రోజులు ఉంటామని వెళితే ఒక్కొక్క రోజు గడిచిపోతుంటే 10 రోజులు 10 నిమిషాల్లో గడిచిపోతాయి. ఎందుచేత స్వామి ఆ నగర సంకీర్తనలో పాల్గొనడము, స్వామి దర్శనం చేసుకోవడము, స్వామి సంభాషణ వినడము, మళ్ళీ రావడము, మళ్ళీ అక్కడ టైం తెలియదు. అసలు టైం పరిగెట్టదండి. మనం మన జీవితాన్ని అలా సద్వినియోగం చేసుకుంటాం అనమాట. అంతే కదా. కిందటి నెల జనవరి ఇక్కడ మన ఏఎస్పీ సెలబ్రేషన్ జరిగి, మళ్ళీ మొన్నే సెలబ్రేషన్ జరిగి, మొన్నే మహిళా డే జరిగినట్టుగా ఉంది, మళ్ళీ మహిళా డే వస్తుంది. అంటే కాలం పరిగెడుతున్నామా? కాలం పరిగెట్టట్లేదు. అదే కాలం 24 గంటలే, ఆ 360 రోజులే అదే కాలం. మరి మనం పరిగెడుతున్నామా? లేదు, మనము పరిగెట్టట్లేదు. కానీ మనం కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడ చూడండి, ప్రతి కార్యక్రమము కూడా లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి 10 గంటల వరకు కూడా మరి మనం కాలాన్ని ఈ దైవనామస్మరణతో, దైవ చింతనతోటి కాలాన్ని గడుపుతున్నాం. కాబట్టి కాలము పరిగెట్టట్లేదు. మనం దైవంతో కూడా ఉంటున్నాం కాబట్టి కాలం సద్వినియోగం చేసుకుంటున్నాం. కాబట్టి కాలం అని తెలియట్లేదు. చాలా ఈజీగా అప్పుడే 3 సంవత్సరాలు అయిపోయిందా, నేను ఏఎస్పీకి వచ్చి నిన్న కాక మొన్న వచ్చినట్టుగా ఉంది అని మనకంటే కాలం పరిగెట్టట్లా. మనము దైవత్వంతో కూడా నడుస్తున్నాం కాబట్టి కాలం నడుస్తున్న విషయం మనకి తెలియదు. అదే మనం ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, ఒకరోజు మా సోదరుడు గారు టైం మార్చారనుకోండి, ఆ రోజు మాత్రం టైం గడవదు. కాలం నిజంగా స్తంభించిపోయినట్టుంటుంది. పాపం మా అట్లూరి విజయలక్ష్మి గారు ఫోన్ చేసి, అమ్మా ఈ రోజు ఇంకో ఓపెన్ అవ్వట్లేదు, మరి ఏంటి ఏఎస్బీ లేదా, పాపం చూసుకోవడం కష్టం అంటే, అమ్మా ఈ రోజు టైం మార్చారన్నమాట. ఆ 2 గంటల్లో కూడా గడపడం కష్టమైపోతుంది. మనకి టైం ఇంత సులువుగా ఎందుకు గడిచిపోతుందంటే మనము ఆ మార్గం మీద ప్రయాణం చేస్తున్నాం కాబట్టి. ఈ వస్తు స్వరూపంగా అంటే ఈ విశాలమైన భగవంతుని యొక్క ఈ విశాలమైన ప్రకృతికి అంతటికి ఆయన ఒక్కడే. ప్రతి వ్యక్తి ఎందుకు కూడా దైవత్వం అనేది గోచరిస్తుంది. కాబట్టి మనం కాలం సద్వినియోగంతో మన జీవితాన్ని ప్రయాణం చేసుకుంటాం. మానవత్వంలోని దివ్యత్వం వ్యక్తం గావించిన సాదాశివ భావన పొందితే సాధన యొక్క మార్గము. మనం మనుషులుగా పుట్టాము, మనలో మానవత్వం అనేది ఉన్నది. కానీ ఆ మానవత్వాన్ని మర్చిపోతున్నాం కాబట్టి మనం ఆ దివ్యత్వాన్ని చూసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనలో ఉన్న మానవత్వాన్ని గుర్తించుకుని ఆ దివ్యత్వాన్ని వ్యక్తము గావించి బయటికి గావించి సాధాత్మ్య భావం పొందితే సాధన యొక్క పరమార్థము. సాధన చేసినప్పుడు మనలో ఉన్న మానవత్వం ద్వారా ఆ దైవత్వాన్ని కనుక మనం బయట అది ప్రదర్శిస్తే వచ్చేది కాదండి. అది చూసేవాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మన సోదరుడు చూపిస్తున్న ఆ దైవత్వాన్ని అందరికీ చూపిస్తున్నారు కదా. ఎక్కడికెడితే అక్కడ విభూతి వస్తుందంటే అది దైవత్వమే. సాధాత్మ్య అంటే అందులో లీనమైపోయి ట్రాన్స్ అంటుంది చూసారా, అది కొందరు మనం సాధన చేసామంటే సాధన యొక్క పరమార్థం ఏమంటే ఆ దైవత్వము మనలోనే ఉన్నది అని ఒక అవగాహన కలిగి ఆనందించి దానిలో ఐక్యమైపోవడమే దివ్యత్వానికి సాధన యొక్క పరమార్థం అని చెప్తున్నారు. మానవుని గోప్యమే ఉన్న దివ్యత్వాన్ని, పవిత్రతను సత్సంగము ద్వారా మనం వ్యక్తము గావించుకొని తద్వారా తాదాత్మ్య భావం పొందటమే ఈ సాధన యొక్క మూల కారణము. ఈ మనిషిలో కనపడకుండా ఉన్న దివ్యత్వాన్ని, పవిత్రతను సత్సంగము ద్వారా అంటే మంచి 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 మిత్రులతో కానీ, మంచి సత్సాంగత్యంతో కానీ, లేకపోతే ఇటువంటి సత్సంగాలు వినడం ద్వారా కానీ మనం ఆ దివ్యత్వాన్ని బయటకు తెచ్చుకొని దాని ద్వారా మన ఆనందాన్ని పొందడమే ఈ సాధనకి మూల కారణము.
గూఢముగా నిండిన మానవునిలో ఉండే దివ్యత్వాన్ని వ్యక్తము గావించుకునే ప్రయత్నం నందు తాను ఏనాడు తన కాలమును కాయమును కర్మను అంకితము ఏనాడు తన కాలమును కాయమును కర్మను అంకితము గావించును ఆనాడే వ్యక్తిత్వం స్వార్థమవుతుంది. ఎప్పుడైతే ఈ లౌకికమన్నీ వదిలేసి ఆ దైవత్వాన్ని మనం బయటికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తామో, మన కాలాన్ని కానివ్వండి, మన దేహాన్ని కానివ్వండి, మనం చేసే పని కానివ్వండి, దానికి అంకితం కావించినాడే మనలో ఉన్న వ్యక్తిత్వం అనేది ఇండివిజువాలిటీ మనలో ఉన్న ఆ వ్యక్తిత్వం మనం మానవుడిగా పుట్టినందుకు ఆ ఇండివిజువాలిటీకి సార్థకత అని చెప్తున్నారు స్వామి. నిజంగా మానవత్వంలో ఉన్న దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి అనుభవించడం సాధ్యమవుతుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తే దివ్యత్వాన్ని గుర్తించవచ్చు. కానీ ఎందువల్ల గుర్తించలేకపోతున్నామంటే స్వామి చెప్తున్నారు, ఈనాడు మానవుడు దీనికి విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తూ వస్తున్నాడు. అంటే ఈ దివ్యత్వం మనలో ఉందనే మాట మర్చిపోయి, అసలు మనమంటే మనం ఏమిటో మర్చిపోయి ఈ లౌకిక మార్గం మీద ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల అది మనం గుర్తించలేకపోతున్నామని చెప్తున్నారు స్వామి. అమెరికాలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. భూగోళం అంటే ఏమిటి, ఖగోళం అంటే ఏమిటో తెలుసుకుంటాడు. అన్నీ తెలుసుకుంటున్నారండి. అమెరికాలో ఎక్కడేం జరిగిందో అందులో ఈ మాధ్యమాల ద్వారా ఇమీడియట్ క్షణంలో మనకి వార్త వచ్చేస్తుంది. అక్కడ ఏం జరిగింది, యుక్రెయిన్ యుద్ధం ఎంతవరకు వచ్చింది, ఆ వార్ ఎంతవరకు వచ్చింది, చైనాలో కరోనా ఎంతమంది, ఇలాగా ఇటువంటి వాటి కోసం మనం కాలాన్ని వృధా చేస్తున్నాం అన్నమాట. అక్కడ ఎంతమందికి వస్తే మనకెందుకు, మనలో ఉన్నది ఏమిటో తెలుసుకోకుండా ఇంగ్లాండ్లో ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది, వీటి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ భూగోళ శాస్త్రం ఖగోళం అంటే ఏమిటో తెలుసుకుంటున్నాం. కానీ తెలియకపోయినప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ భూగోళ శాస్త్రం కానీ ఈ ఖగోళ శాస్త్రం కానీ మనకి తెలియలేదు అనుకోండి, దానికి ఎలా ఏంటో ఇప్పుడైతే అప్పుడు పుస్తకాలు చదవాల్సి వచ్చేది, ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మనలో ఉన్న దివ్యత్వం గూగుల్ సెర్చ్ ద్వారా రాదు, అది మనమే తెలుసుకోవాలి. కానీ తానెవరో, తన తత్వం ఏమిటో, తన స్వరూపం ఏమిటో గుర్తించలేకపోతున్నాడు. కానీ అసలు నేనెవరు, నేను ఎందుకు వచ్చాను, నా స్వరూపం ఏమిటి అని మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం మానవ జన్మెత్తాం కదా, అసలు ఎందుకు వచ్చాము, అసలు నేనంటే ఎవరో తెలుసుకుంటే ముందన్నీ తెలిసిపోతాయి. దీనికంతా ఈ విద్యా విధానమే మూల కారణము. నిజంగా దీనికంతటి కూడా నేటి విద్యా విధానం మూల కారణం అని చెప్తున్నారండి. ఈనాటి విద్యా విధానం ముందు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక భావము ఏమాత్రమో లేకపోవచ్చే లౌకిక తత్వంలో వారు మునికి మానవత్వం ఏమిటో తాను గుర్తించలేకపోతున్నాడు. అన్ని రకములుగా భౌతిక ప్రపంచం యొక్క స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప, ఈ విద్యా విధానానికి మూల కారణం ఏంటని చెప్తారంటే నైతిక విలువలు లేవు, ఇంకా ధర్మంగా చెప్పేది లేదు, ఆధ్యాత్మిక భావాలు అసలే లేవు. అందుకనే స్వామి బాల వికాస్ పెట్టారు. ఆ విష్ణుప్రియ ఆ వేదం ఎలా చదవగలుగుతుందంటే అంత చిన్నపిల్ల పాటలు, ఈ పిల్లలు బాల వికాస్ పిల్లలు పాటలు ఎలా మనకంటే బాగా పాడుతున్నారు వాళ్ళు. మరి ఎలా పాడగలుగుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు ప్రస్తుతం లౌకిక విద్యా విధానం కాదు, వాళ్ళు ఆధ్యాత్మిక విద్యా విధానంలో ఉన్నారు. అలాగే స్వామి విద్యార్థులు కూడా లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యలు నేర్చుకున్నారు కాబట్టి అంత స్థితిలో ఉన్నారు. కానీ మరి బయట విద్యా విధానం చూస్తే ఈ నైతిక విలువలు ఎక్కడా లేవండి. అసలు ఆధ్యాత్మికత ఏమిటి అక్కడ, అసలు మనం మాట్లాడడానికే వీలు లేదు. ఈ లౌకిక తత్వంలో పడిపోతున్నారు. ఇంత చదవాలి, అంత చదవాలి అని ఆలోచిస్తున్నారు తప్ప మన పిల్లవాడు ఎంత నీతిగా పెరుగుతున్నాడు అనేది మన పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారో మనం మర్చిపోతున్నాం. అన్ని రకములుగా భౌతిక ప్రపంచం యొక్క స్వరూపాన్ని గుర్తించడానికి అన్ని రకాలుగా ఒక రీసెర్చ్ ద్వారా, లేకపోతే వెళ్ళడం ద్వారా, పరిశోధన ద్వారా, రకరకాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు మనిషి అంటే ఏమిటి, మానవత్వం అంటే ఏమిటి తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు దీనికి కారణం విద్యా విధానం లోపమే అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ దీనికి పద్యం అండి. మ్యాథమెటిక్స్ మరొక జపించు, గణిత శాస్త్రం వంక చూడబోడు, అమెరికా మార్గంబు నరయ చూచును గాని కాశికా మార్గంబు కానరాదు, అబ్జి భ్రాంతయు అరసి దూచును గాని ఇంటి వైశాల్యము నెరగబోడు, అను దినం బుడ్రులను అనుసరించును గాని పద్మాసనము వేయ బాధపడును, వృక్ష శాస్త్రమెరుగు సమృద్ధిగను తులసి ఉపయోగం మెరుగుడు మానవుండు. ఇక్కడ ఎంత చక్కగా చెప్పారు చూడండి స్వామి. మ్యాథమెటిక్స్ మరొక జపించు. మ్యాథమెటిక్స్ జపిస్తే వస్తాయా? అందులో మ్యాథమెటిక్స్ అంటే ఖచ్చితంగా ప్రాక్టికల్ సబ్జెక్ట్ అది.
చేస్తేనే సొల్యూషన్ దొరుకుతుంది. మరి ఈ మ్యాథమెటిక్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మ్యాథమెట్రిక్స్ చేస్తున్నారండి. ఈ మ్యాథమే ట్రిక్స్ అంటే ఈ మైండ్ని ట్రిక్స్లో ఉపయోగిస్తున్నారు. ఏ విధంగా 16 ఎంత అని మా చిన్నప్పుడు మా నాన్నగారు నిద్రలో లేపి 16 ఎంత అని అడిగేవాడు. వెంటనే నేను నిద్ర లేచి నాన్నగారు 16 256 అని చెప్పేవాడు. ఈరోజు పిల్లలు మీరు 16 ఎంత అని అడగండి, క్యాలిక్యులేటర్ తీస్తారు, 16 కొడతారు, ఇంటూ కొడతారు, ఇంకో 16 కొడతారు, 256 వచ్చేస్తుంది. మ్యాథ్స్లో ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు కానీ మ్యాథమెటిక్స్ కాదండి చేసేది. అటువంటి టెక్నాలజీ విద్యా విధానం అయిపోయింది. గణిత శాస్త్రం కనుక చూడకూడదు. అసలు లెక్కల పుస్తకం తీసేసి చదివేసి అప్పు చెప్పేస్తే రాసేది కాదు. మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని చదివి రాసేయచ్చు, కానీ గణిత శాస్త్రం అనేది ఖచ్చితంగా లెక్క చేసి చూడాలి. అప్పుడు మనకి చక్కగా ఈ గణిత శాస్త్రం అంతా కూడా చాలా బాగా చెప్పేవారండి. మరి పైథాగరస్ సిద్ధాంతం అని, ఆల్జీబ్రా అని ఇటువంటివన్నీ చెప్పేవారు. మాకప్పుడు మాకు ఎస్ఎల్సి వరకు ఈ గణిత శాస్త్రం ఉండే, తర్వాత సబ్జెక్ట్స్ మారిపోయి మా సోదరు చెప్పినట్టుగా సబ్జెక్ట్స్ మారిపోయి అప్పుడు చెప్పిన ఇప్పటి వరకు మనకు గుర్తున్నాయంటే అప్పుడు విద్యా విధానం అంత గొప్పగా ఉండేది. A+B² ఎంతంటే A² + B² + 2AB అని. ఇది మనకి ఇంతవరకు ఎందుకు గుర్తుంది? అప్పుడు ఉపాధ్యాయులు అంత చక్కగా మరి మన మేధస్సుకి అందులో చూపించేవారు అనమాట. అప్పుడు గ్రహించుకునే శక్తి అలాగే ఉండేది, వారు బోధించే విధానం అలాగే ఉండేది. మా నాన్నగారు హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారండి. వారు నాన్నగారు నాకు సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఇన్ని మార్కులు వచ్చాయంటే, అమ్మ సోషల్ అనకూడదు, సోషల్ స్టడీస్ అనాలి అని చెప్పేవారండి. ఆ విధంగా బోధించేవారు. అందుకని మన మేధస్సులో అప్పటి వాళ్ళకి 4వ క్లాస్ చదువుకున్న వాళ్ళకి కూడా ఈరోజు పాఠం చెప్పగలుగుతున్నారు. అప్పుడు ఎస్ఎల్సి పాస్ అయిన వాళ్ళు ఈరోజు ఎంఏ వాళ్ళకి పాఠం చెప్పగలరండి. అప్పుడు విద్యా విధానం అలా ఉంది. ఇప్పుడు అందుకనే స్వామి అటువంటి విద్యా విధానాలన్నీ పోయాయి కాబట్టే ఇన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. అమెరికా మార్గము అరయి చూసుని కానీ కాస్కా మార్గం కానీ ఎక్కడో విమానంలో టికెట్ కొనుక్కొని వీసా తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని అమెరికా ప్రయాణం కోసం కాగిపడుతున్నాడే కానీ ఇక్కడ కాశీ అంటే కాశీ అనే కాదు, మనలో ఉన్న ఆ కాశీ మనలోనే ఉంది, ఆ పుట్టపర్తి మన ఇంట్లోనే ఉంది. ఈ మార్గాన్ని మాత్రం మనం చూడట్లేదు. ఎక్కడో దూరపు కొండలు అనుకున్నట్టు వాటి కోసం చూస్తున్నారు. ఆల్జిబ్రా ఎంత అరయ చూసుని కానీ ఇంటి వైశాల్యము నెరగబోడు. ఆల్జిబ్రా ఉండేదండి, వైశాల్యం ఉండేది, చతురస్రమని, దీర్ఘ చతురస్రమని, త్రిభుజం అని ఉండేవి. దానికి ఆ కాంపస్ బాక్స్ వాటితో గీయడము ఇవన్నీ కూడా చక్కగా ప్రాక్టికల్గా నేర్పేవారు అనమాట. 4 భుజాలు సమంగా ఉంటే చతుర్భుజం అని, పొడవు తక్కువ వెడల్పు ఎక్కువ ఉంటే అది దీర్ఘ చతురస్రం అని, 3 భుజాలు ఉంటే త్రిభుజం అని ఈ విధంగా చెప్పేవారు. అది చెప్పేవారు కాబట్టి అప్పుడు అలా చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ఆల్జీబ్రా అంతా తెలుసుకుంటున్నారు. కానీ మన ఇల్లు ఎంత, మన ఇంటి వైశాల్యం ఎంత, మన ఇల్లు ఎన్ని గజాల్లో ఉంది, అసలు గజం అంటే తెలియదు. గజం అంటే 7 గంటలు కొంచెం తెలుసుకున్న వాళ్ళు ఎన్ని గజాల్లో ఉంది, దీని వైశాల్యం ఎంత, సెంట్ అంటే ఏమిటి, ఇవన్నీ అంగుళం అంటే ఏమిటి, గజం అంటే ఏమిటి, అడుగు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా తెలియట్లేదు. అనదినం ఒడ్డులను అనుసరించిన కానీ పద్మాసం బాధపడను, రోజు డ్రిడ్ చేస్తారు. అదే మనం చేస్తాం కదండి యోగా, చేతులు అటు ఇటు పైకి డ్రిడ్ ఏ విధంగా చేస్తారో చేస్తాం. కానీ ఎడంకాలు పెట్టి మడిచి కుడికాలు దాన్ని పైకి రప్పించి ఆ పద్మాసనం వేయడానికి చాలా బాధపడుతున్నారు. ఎందువల్ల అది ఏమిటో తెలుసుకోకపోవడం వల్ల. వృక్ష శాస్త్రం మెరుగు సమృద్ధిగాను తులసి ఉపయోగం మెరుగుడు మానవుండు. బాటని ఎంత చదువుకున్నాం, మా పాపం మా సోదరులు ప్రతిసారి చెప్తూ ఉంటారు బయాలజీ గురించి, జువాలజీ గురించి, వీటన్నిటి గురించి చెప్తూ ఉంటారు. బయాలజీ అని వృక్షశాస్త్రం అంతా చదువుకున్నామండి. మరి ఏ చెట్టు ఏమిటి అన్ని మనకి ఆ సైన్సెస్లో వస్తుంది కదా, ఇందులో వృక్షశాస్త్రం అంతా తెలుసుకుంటాం. కానీ మన దొడ్లో పెరుగుతున్న తులసి చెట్టు ఉపయోగం ఏమిటో మనకి తెలియదు. అసలు ఈ తులసి ఎంత అద్భుతమైందంటే ప్రాణం నిలిపేది తులసి. అది ఆ గాలితో మనకి పవిత్రంగా తులసి మాతని పూజిస్తాము. అదంతా అంటే ఆ విధంగా మనం పూజ చేస్తాము. అది ఆధ్యాత్మికంగా అయితే సైంటిఫిక్గా ఈ తులసి ఉపయోగాలు మీకు ఒకసారి ఎక్కువ ఏం చెప్పను. మనకి లాస్ట్ టైంలో తులసి తీర్థం పోస్తారు, అది అందరికీ తెలుసు. తులసాకులు తీసుకొస్తారు, గ్లాసులు వేస్తారు, తులసి తీర్థం పోస్తారు. అసలు దాని ఉద్దేశం ఏంటంటే ఈ తులసి తీర్థం అనేది ఒక్కొక్కసారి మనకి బ్రత్ అందడానికి కొంచెం టైం పడుతుంది. ఈ బ్రత్ అందడానికి కొంచెం టైం పడినప్పుడు
ముక్కు దగ్గర వేలు పెట్టి వీడు చచ్చిపోయాడు అని చెప్పి డిసైడ్ చేసేస్తారు, అయిపోతుంది. ఒకసారి మన గుండె కూడా 1 సెకండ్ సౌండ్ వినపడదు, డాక్టర్ వస్తాడు, స్టెప్ పెట్టి చూస్తాడు, ఆయన స్టెప్ పొరపాటు దేనివల్ల వినపడదు, అంతే సర్టిఫైడ్ అని చేసేస్తాడు. అయితే ఈ తులసి తీర్థం పోయడం వల్ల ఈ లంగ్స్ లో ఒక్కసారి మన బ్రెత్ అలా ఆగినప్పుడు ఈ తులసి తీర్థం ద్వారా మళ్ళీ ఊపిరి అందుకునే అవకాశం ఉంటుంది. అది మనకి ఆ తులసి మెయిన్ ఇంపార్టెన్స్ కూడా సైంటిఫిక్ గా అదనమాట. ఎందుకంటే ఈ లంగ్స్ లో ఉన్నది లంగ్స్ ని క్లియర్ చేస్తుంది, ఈ ఆక్సిజన్ అంతా కూడా మనం చక్కగా ఉపయోగించుని ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదలడానికి, మన బ్రీదింగ్ కెపాసిటీని పెంచడానికి ఈ తులసి చాలా ఉపయోగపడుతుందండి. అదే విధంగా చూడండి, చెవిలో మంత్రం చెప్తాడు అంటే జ్ఞానేంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి. ఈ చెవిలో మంత్రం చెప్పినప్పుడు ఆ శ్రవణం పెడితే ఒక్కసారి ఏమైనా కొంచెం కోమలో ఉండొచ్చు, ప్రాణం పోకపోవచ్చు, మళ్ళీ బతికే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే ఇవన్నీ కూడా పూర్వీకులు ఒక శాస్త్రంగా పెట్టారు. ఈనాటి చదువులు ఈ విధంగా అస్తవ్యస్తం అయిపోతున్నాయి, ఏమీ తెలుసుకోలేకపోతున్నారని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు. కనుక మన దివ్యత్వాన్ని మనం గుర్తించుకునే నిమిత్తమై ఆత్మ విద్యను అభ్యసించడం అవసరము. కాబట్టి ఆత్మ విద్యని తెలుసుకోవాలంటే అంతేదో కొనుక్కుంటే వచ్చేసేది కాదు, అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, బుద్ధితోటి ఆలోచించాలి. అప్పుడు మనం ఏ పని సాధన చేసి మనలోనే దేవుడు ఉన్నాడు, మనం పుటపత్తులో కాదు, కాశీలో కాదు, మనలోనే ఆ హృదయవాసి తిష్ట వేసుకుని కూర్చుని ఉన్నాడు. తలుపులు మనం మూసేసి ఉంచాం, హృదయ కవాటాలు. తలుపు తట్టడానికి రెడీగా మన గెస్ట్ వస్తే తలుపు తట్టడానికి సూర్య భగవానుడు తలుపు తట్టడానికి ఏ విధంగా అయితే రెడీగా ఉంటే తలుపు తీయగానే లోపలికి వస్తాడో, అదే విధంగా సాధనతోటి మన హృదయ కవాటాన్ని తీసినట్లయితే తీయం, ఎందుకు మన లౌకికంలో పడిపోయాం కాబట్టి. అదే ఆధ్యాత్మికంగా ప్రవేశించి ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆ హృదయ కవాటానికి గడియ లోపల ఉంటుంది, మన తలుపులు బయట గడియేస్తాం. ఈ లోపల ఉన్న గడియని కనుక తీసినట్టయితే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలం. ఆ భగవంతుడు నివాసి ఉంటాడు. కాబట్టి నాకు ఇచ్చిన ఈ టైముని నేను కొద్దిగా తోటే ముగించడం జరుగుతుందండి. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి మా స్వామికి, అలాగే మా ప్రీతమ సోదరులు శ్రీ ఎమ్మెల్యే గారికి, వారి సత్యమణికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఇంతవరకు ఓపికతో విన శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటూ, స్వామికి మరొక్కసారి నాకు కూడా ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు, నాకు కూడా ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు స్వామికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వామి నా ఊపిరినంత వరకు మీతోటే ఉండాలని ప్రార్థిస్తున్నాను స్వామి, అంతకన్నా నా ప్రార్థన లేదు. అటువంటి దానికి ఇటువంటి అద్భుతమైన వేదికలు, ఇటువంటి అద్భుతమైన అవకాశాలు నాకు ఇస్తున్నాను కలిగిస్తున్నందుకు నీకు నేను ఏమిచ్చే రుణం తీర్చుకోలేను. ఈరోజు ఈ సత్యబోధనలో నేను నిన్ను చూసిన కొన్ని విషయాలు ఇక్కడ నన్ను జరిగింది. కాబట్టి నేను ఇంతటితోటి ఇది ముగిస్తూ అందరికీ కూడా హృదయపూర్వక సేవను తెలియజేసుకుంటూ, సమస్తలో ఒక సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరాం. సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిన్న మనం నూతన సంవత్సరం సందర్భంగా స్వామి సాధన సంపత్తి గురించి చెప్తూ భగవంతుడు పొందాలి అంటే మనం కొన్ని శ్రేష వహించాలి, కొన్ని క్వాలిటీస్ అనమాట. నేను చెప్పిన భగవద్గీత శ్లోకం అనపేక్ష శుచిదక్ష ఉదాసీన గతం, ఇది భగవద్గీత శ్లోక రిజాలాది ప్రీ రిక్విజిట్స్ అనమాట. తెల్లారుజామున ఒక ఇంగ్లీష్ కొటేషన్, ఇంగ్లీష్ మెసేజ్ పెట్టాను. ఇది మనం కూడా ఈ న్యూ ఇయర్ సంబంధించింది. దాని టైటిల్ ఏంటంటే ఇంగ్లీష్ లో ఉంటుంది. ఎవరైనా అక్క నువ్వు చదివి రేపు తెలుగులో చెప్పు ఈసారి ఎప్పుడన్నా నీకు అవకాశం ఇస్తే. రేపు చెప్తా అంటే రేపే ఇస్తా. యూ గో త్రూ ద ఆర్టికల్ ఈఎల్ సరస్వతి. యూ కెన్ నరేట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఆర్టికల్ టైటిల్ ఏంటంటే సైకలాజికల్ యాంటిక్యూ అని. ఐ డోంట్ వాంట్ గో డీటెయిల్ సబ్జెక్ట్ దాంట్లోకి. సూక్ష్మంగా ఏంటంటే అద్దం ముందు నుంచి 20 నుంచి మొదలు పెట్టాను నేను. 20లో అలానే తగలడ్డాను, 21లో అలానే ఉన్నా, 22లో అలా ఉన్నా, 23లో అలా ఉన్నా, 24 అద్దం ముందు నుంచి నో చేంజ్ 4 సంవత్సరాల్లో. ఫిజికల్ చేంజ్ లేకపోయినా పర్లేదు, లోపల చేంజ్ లేకపోతే ఇబ్బందికరం. 4 సంవత్సరాలు బట్టి కించిత్ మార్పు లేకుండా అలానే ఉన్నాను.
అన్న టైటిల్ తో ద సైకలాజికల్ యాంటిక్యూమ్ చాలా బాగా రాశాడు. చక్కగా మారవచ్చండి, మారకపోవడం ఏంటి? అలానే ఉన్నాడు 5 సంవత్సరాలు అంటే ఏం చెప్తాం మనం? ఫిజికల్ గా మారకపోతే ఏం పర్లేదు, రందేం లేదు. 5 సంవత్సరాలు కూడా సేమ్ వెయిట్ మెయింటైన్ చేస్తే అద్భుతమే, బ్యాలెన్స్ డైట్ జనట్టే. లోపలనే మారాలిగా 5 సంవత్సరాలు బట్టి. యూ గో త్రూ ద సబ్జెక్ట్ అక్క, అండ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టుమారో ఇన్ తెలుగు, వాట్ ఎవర్ యూ అండర్స్టాండ్. అదేండి, అలా ఉండకూడదు మనం. అలాగా ఉండకుండా ఉండటానికే ఈ చెప్పిన ఈ పద్యం భగవద్గీత సుఖం. 5 సంవత్సరాల క్రితం లేకపోతే ఉండకపోవచ్చు, ఇప్పుడే అనపేక్ష ఏర్పరచుకోవచ్చుగా, ఇప్పుడు శుచిగా ఉండవచ్చుగా, ఇప్పుడు దీక్ష దక్షతలు కలిగి ఉండవచ్చుగా. 5 సంవత్సరాల క్రితం లేకపోతే నాకు లేకపోయినాయండి, అప్పుడు లేదని చెప్పి ఇప్పుడు కూడా అలానే ఉంటానా? ఎంత ఫూలిష్నెస్, ఎంత మీనింగ్లెస్. సో నిన్న మనం అనపేక్ష గురించి తెలుసుకున్నాము, శుచి దక్ష గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు తెలిసి ఉదాసీనో గతవ్యద. ఉదాసీనం అంటే మనకి తెలిసిన పదమే, కొత్త పదమేం కాదు, నిఘంటు వెతుక్కోకర్లో. వీడు చాలా ఉదాసీనంగా ఉన్నాడు అంటుంటాం, వెంటనే ఏం చూస్తుంటాం నాకైతే తెలియదు. చాలా ఉదాసీనంగా బిహేవ్ చేస్తాడు వీడు, వీడికి అసలు ఉదాసీనత లేదు. వీళ్ళు యూజ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఏం చూస్తుంటామో తెలియదు, మరి బయట చూస్తుంటామా లోపల చూస్తుంటామా అన్నవాడికి తెలియదు. సో వాట్ ఈజ్ ఉదాసీన? స్వామి ఏం చెప్తున్నారు, ఇది 4th వన్ ఈజ్ ఉదాసీనత. దేని ఎందైనా తగిలి తగలనట్లుగా ఉండాలి, స్వార్థ రహితంగా ఉండాలి. ఇప్పుడు నారాయణ సేవ చేస్తున్నాడు, ఏదో అమృతకల్చోలు ఇచ్చాడు, ఆయన బేరం పెట్టాడా? నేను 5 ఇస్తున్నాను, నువ్వేమి ఇస్తావు? నెక్స్ట్ మంత్ ఒక పెంచుతాను 6 ఇస్తాను, దానికి ఏమి ఇస్తావు? ఏం బేరసారాలు చేయలేదు కదా తను. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే దీక్షగా పూనాలి. ఈ కాయము కర్మ నిమిత్తమై వచ్చినది, కర్మానుబంధి మనిషిలోకి అని మాట. మానవుడు కర్మ చేతనే బంధింపబడినాడు. ఈ శరీరము ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినది కనుక గీతాచార్యుడు చెప్తున్నాడు. గీతాచార్యుడు అంటే స్వామి. కనుక నీవు కర్మ చేస్తే కీర్తి వస్తుందా? నువ్వు కీర్తి అపకీర్తుల గురించి చింతించక, పదవి గౌరవాలను ఆశించక, ఉపేక్షా భావం చేత నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని చెప్తోంది. ఏ విధమైన రాజకీయ సంస్థలు కానీ వ్యక్తిగత సంస్థలు కానీ కట్టుబడక, నీ యొక్క ఆత్మసాక్షి కాన్సైన్స్ విన్నాం మనం, కాన్షియస్నెస్, కాన్సైన్స్, ఈ పదాలు విన్నవే. బెలూన్లో గాలి, విశ్వంలో గాలి. ఆత్మ పరమాత్మ, జీవాత్మ దేహాత్మ పరమాత్మ అంతా ఒకటే. సో నీ ఆత్మసాక్షిని అనుసరిస్తూ కర్మలలో ప్రవేశించు. ఆ విధమైన సేవలు సల్పినప్పుడే నీవు నాయకత్వం వహించే ధీరుడవు కాగలవు. ధా గుడిస్తే భీ కాదు, భీని చేసింది భగవద్గీత. భీములో భీ, ఇక్కడ ధీరులో ధీమహి. సేవకుడు నాయకుడు కాగలడు. సార్ అన్నారు, నేను మీరంతా వెళ్ళిపోయిన తర్వాత నాకు బాధ్యత పెట్టారని ఆదుతున్నాను. సార్ పైనుంచి ఏం కాగితాలు వచ్చినా కింద చేసేవాళ్ళు మీరే సార్, మీరు స్మాల్ యూనిట్ అనుకుంటున్నారేమో. ఈ స్మాల్ యూనిట్ బికమ్ సక్సెస్ ఆర్గనైజేషన్. మీరు పని చేయకపోతే పైన లెక్కలు చెప్పడానికి ఏముండదు. ఆదిత్య శ్రీనివాసరావు గారు మీరు చేసిన పనులే పైన లెక్కలు చెప్తారు, కలిపి అన్ని కూడా కలిపి ప్లస్ 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 చేసి చెప్తారు. సో యూఆర్ ద బేసిక్ యూనిట్. డోంట్ థింక్ దట్ ఈ చిన్న కూటమి అనుకోకండి, మాది కూటమి త్వరపాకం కూడా. మేము వచ్చిన తర్వాత భజన మండలి చేస్తారు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ జస్ట్ లైక్ యూ. సో ఈ విధమైన సేవలు సలిపినప్పుడే నువ్వు నాయకత్వం వహించే ధీరుడు కాగలవు, సేవకుడే నాయకుడు కాగలవు. పదవికాంక్ష గలవాడు పరిశుద్ధ హృదయుడు కాజాలడు. కనుక నీ కర్తవ్యాన్ని విశ్వసించి కర్మలలో ప్రవేశించాలి.
అని గీత చెప్తుంది. దట్ ఈస్ కాల్ ఉదాసీనత. సరే, మనం అనుకున్న ఉదాసీనతకి దగ్గరగా ఉండి ఇప్పుడు అనుకోండి. మనం ఉదాసీనంగా అంటే ఒక రకంగా అనుకోవచ్చు. ఇప్పుడు వాట్ ఈజ్ ఉదాసీనత చాలా క్లియర్ గా చెప్పారు. యూ మస్ట్ డూ యువర్ యాక్షన్స్. కర్మల్లో ప్రవేశించు, బయట సంగతులు నీకు అనవచ్చు. ఇక 5వది గత వ్యధ. కొంచెం తెలిసి ఈ పదం కొంచెం తెలిసినట్టు ఉండొచ్చు, తెలిసినట్టుగా ఉన్నా పర్లేదు. గత వ్యధ, గతం ఎందుకు ఆలోచిస్తావరా? పాస్ట్ ఈజ్ పాస్ట్, డోంట్ థింక్ అబౌట్ పాస్ట్. ఫ్యూచర్ ఈజ్ అన్సర్టెన్, బీ లివ్ ఇన్. ఏదో మనం తెలుసుకున్నాం కానీ కొన్ని 10 పదాలు తెలుసు. గత వ్యధ, చేతులు కాలితో ఆకులు పట్టుకోవటం, ఇది కూడా కనపడుతుంది టైటిల్లో. దూరం ఆడితే పోతుంది తెలిసి కూడా దూరం ఆడాడు మహనీయుడు పాపం. అందుకని భగవద్గీత చెప్పలేం. అంతా అయిన తర్వాత కత్తి నూర్చుకుని రక్తం కాచుకున్నాడు ఒక ఆయన. జరిగేటప్పుడు గమ్మున కూర్చున్నాడు, ఏం మాట్లాడలేక ఆ చేత్తో ఆ కత్తిని, ఎవడు కనపడితే చేత్తో కత్తి రక్తం వస్తే అక్కడ జరుగుతుంది అధర్మం. నువ్వు పెద్ద మనిషిగా లేచి నేను నిలువరించే ప్రయత్నం చేయాలి నీకు పెద్దరికం ఉన్నప్పుడు. గత వ్యధ మెంటల్ ఫీలింగ్, మానసిక వ్యాకులత, రోగం అన్నమాట. సహజంగా గడిచిపోయిన దాన్ని మానవుడు నిరంతరం చింతిస్తూ ఉంటాడు. జనరల్ గా చెప్తున్నారు స్వామి, ఇది మైండ్ యొక్క నేచర్ అన్నమాట. గతాన్ని తిరిగి చింతించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి? నిజంగా ఆలోచిస్తే చెప్పండి. వర్తమానం లాస్ అవుతాం. గతం గురించి ఆలోచిస్తే అది ఎలాగో జరగదు. అయిపోయింది అయితే అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే ప్రజెంట్ వేర్ లూజింగ్ ఇంపార్టెంట్. ఈ విధంగా చింతించేవాడు గత వ్యధుడుగా మారిపోతారు. గడిచిన దాని గురించి విచారించకూడదు. నేను చెప్తా, ఆయన చెప్పి నేను చెప్పిన ఆయన చెప్పడం కాదు, తప్పు. అంతేకాదు, రాబోయే దాని గురించి కూడా చింతించకూడదు. రేపు ఏమైంది మనకేం సంగతి? 1283. We should think about 1283. 1284, who knows about 1284? We don't know. 1283 in our hand. ఇచ్చిన కాలం సద్వినియోగం చేసుకుంటా 1284లో అజ్ఞాన స్థితి మనది. రాబోయే దాని గురించి కూడా చింతించకూడదు. పాస్ట్ గడిచిన రోజు గడిచిపోయింది. ఎంత ప్రయత్నించినా తిరిగి రాదు. ఇంకా రాబోయేది మంది కాదు, అది వస్తుందని ష్యూరిటీ ఏమిటి? కనుక భవిష్యత్తు గురించి విచారించకూడదు. కానీ వర్తమానం ప్రజెంట్ అని మాత్రం దృష్టి అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇది ఆర్డినరీ ప్రజెంట్ అనుకుంటాం మనం, కాదు ఆమ్ని ప్రజెంట్, సర్వ వ్యాపకత్వము. ఏదో ఆర్డినరీ ప్రజెంట్లే కాదు, ఇట్స్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఆమ్ని ప్రజెంట్. అన్ని చోట్ల అన్ని వేళలో అందరిలో ఎవరిబడి భూ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఈ టైంలో మంచిగా ఆలోచన మంచి చేయవచ్చు. అది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతం. ఎందుకనగా జరిగినవి జరగబోయేవి ఈ నిన్నే చెప్పిన 2023 అంతా కష్టపడి 360 రోజులు శ్రమ వచ్చి పనిచేస్తాం మనం. 360 రోజులు కష్టపడే వాడికి 24లో మనకి ఆహారం ఉండదు, ఫుడ్ ఉందండి. నాట్ ఫిజికల్ ఫుడ్, ఫిజికల్ ఫుడ్ ఆల్సో. 23లో డబ్బు సంపాదించుకో 24 హ్యాపీ కాలమే కాలేజ్ తింటాం, ఫిజికల్ ఫుడ్ తింటాం, స్పిరిచువల్ ఫుడ్ కూడా తింటాం. సో వర్తమానం ఇది జరిగినవి జరగబోయేదానికి ప్రజెంట్ ఏంది ఉన్నాయి. నిన్న చేసుకున్నానికి నిన్న చెట్టు వేస్తే ఇలా పండు తింటాము. నాట్ ఓన్లీ పండు, ఆ పండు మళ్ళీ విత్తనం వస్తుంది. 2025కి బీజం ఇది. 2023లో వేసిన చెట్టు పళ్ళు తింటున్నాం. 2024లో పళ్ళు తింటున్నాం, విత్తనాలు బయటపడేస్తాం. అది బికమ్ సీడ్ ఫర్ 2025 ఆల్సో. సో వర్తమానంలో బోత్ ప్రజెంట్ ఇదే, ఫ్యూచర్ ఆల్సో దే. అందుకని దాన్ని ఆర్డినరీ ప్రజెంట్ అంటే స్వామి ఒప్పుకోరు, ఆమ్ని ప్రజెంట్ అన్నారు. సో దట్ ఈ వర్తమానం సక్రమంగా ఆచరించాలి. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్నిల మనములు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి. ఎప్పుడేది చేయాలనో, ఎప్పుడేది చూడవలనో, ఎప్పుడేది అనుభవించాలనో అప్పుడే జరిగిపోవాలా. రాబోయే దాని గురించి విచారణ చేయడం చేత డిసప్పాయింట్మెంట్ గురి కావచ్చు.
ఈ డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు కలుగుతుంది? ముందే మనం అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఇది కలుగుతుంది. అది రేపటి రోజున కలవలేదనుకో, రేపు రమ్మన్నాడే, ఆయన బిజీగా ఉంటాడండి. మనం కామన్ మ్యాను. మనం అపాయింట్మెంట్కి ఇచ్చినా బిజీగా ఉండొచ్చు. అరే రమ్మన్నాడు, మొహం కూడా చూపించలేదు. సో యూ హ్యావ్ టేకన్ అపాయింట్మెంట్, దట్స్ వై గాట్ డిసప్పాయింట్మెంట్. సో when appointment is there is maybe disappointment. సో ముందే మనం అపాయింట్మెంట్ తీసుకోవడం చేత కలుగుతుంది కనుక ఇది నాది, దీన్ని నేను పొందుతాను అని ముందే మనం అపాయింట్మెంట్ చేసుకోకూడదు. అది సఫలమైతే పర్వాలేదు, కానీ విఫలమైతే డిసప్పాయింట్మెంట్ గురైపోతాము. సో నెక్స్ట్ క్వాలిటీ, 6వ లక్షణము సర్వారంభ పరిత్యాగి. ఇది 6th క్యారెక్టర్. అంటే ఆడంబరాలకు మనం ఏమాత్రం అవకాశం అందించరాదు. భగవంతుడు భావప్రియుడు. బాహ్యప్రియుడు అంటే దండలు వేయద్దని చెప్పలేదు, ఎన్ని వేయాలో అన్నీ వేయాల. భగవంతుడు భావప్రియుడు అండి. భగవంతుడు ఒక పెద్ద కార్యక్రమం చేసిన భగవంతుడు భావప్రియుడు అంటే అడగదు నా నెత్తి మీద. ఐ షుడ్ డూ అట్లీస్ట్ ఒక దండాన్ని స్వామికి వేయాల. సో ఈనాడు జగత్తంతా అహంకార ఆడంబరాల్లోనే మునిగి ఉన్నది. ఏమి చేసినా ఆడంబరమే. నేను మొన్న గుంటూరు గుడివాడలో చెప్పిన, ఆ పక్కన ఎవరున్నారో తెలియదు, రాధిక ఒకటే ఉంది. ఇవాళ రాధిక లేదేమో, వచ్చిందో నాకు తెలియదు. ఉంటే చేయొద్దు. పిండి కొద్ది రొట్టె అని చెప్పింది. రేపు ఒక కార్యక్రమం అయిపోయింది, ఇంకో కార్యక్రమం తలంచింది ఆవిడ, గుడివాడ ఆవిడ నారాయణమూర్తి. ఈ సత్యరుద్రం గురించి చెప్పిన, ఇంకా డీటెయిల్ గా చెప్పలేదు. ఎంత ఎంత రొట్టె, పిండి కొద్ది రొట్టె అది. అది వాడేవాడో చేసేది, మన ఎత్తి పోసుకోలేదు. అది అంత కాస్త విరమతి చెప్దాం అనుకున్నా కానీ మళ్ళీ పక్కన ఉన్నారు, లేకపోతే ఇవ్వడం. అందుకని చెప్పిన, చెట్టు కొద్ది గాలి పిండి కొద్ది రొట్టె 2 మాటలు చెప్పిన. అది అర్థమయ్యే ఉండాలి అనుకున్నాను. ఈ అహంకార ఆడంబరాల్లో మునిగిపోతున్నది. ఏది చేసినా ఆడంబరమే. దీన్ని అణగదొక్కాలి. ప్రపంచం మెప్పు కోసం ఆడంబరాల్లో ప్రవేశిస్తున్నావు. ప్రపంచం మెచ్చితే ఏమి, మెచ్చకపోతే ఏమి? నీవు ఒక పెద్ద భక్తుడు అని 10 మంది అనుకోవాలని ఆశిస్తున్నావు. ఇట్లా ఎవరైనా ఆశిస్తే మనకు చంపపెట్టండి. ఇది నువ్వు 10 మంది నిమిత్తమే భక్తిని ఆశ్రయిస్తున్నావా? నేను మా బాగా చెప్పింది, 2 పిల్లలకి, వజ్ర వైడూర్యకి. మా మేడం చాలా రోజుల తర్వాత మనం వేదం క్లాస్కి వస్తే ఏం చేస్తారు, ఇంట్లో ఆదివారం మన కృష్ణాచార్యులు రమ్మంది. నేను చెప్తోంది, చాంటింగ్ వేద ఫర్ అవర్ సెల్ఫ్, నాట్. తను ఎవరి గురించి చెప్తోంది, వరలక్ష్మి తన గురించి చెప్పుకుంటాను. నేను అనుకుంటా వేరే వాళ్ళు, నేను చెప్తాను, చాలా చెప్పినా మీకు. ఇప్పుడు చెప్పే మాటలు నేను వింటానని చెప్పుకుంటున్నాను, మీరు వింటున్నారని నాకు అప్రస్తుతము. ఐ లీస్ట్ బాదర్ హియరింగ్ ఆర్ నాట్, నాకు సంబంధమే లేదండి. నేను భగవంతుడితో మాట్లాడుకుని వినాలని చెప్పుకుంటున్నాను, తాపత్రయంతో పెట్టుకునేది. సింగింగ్ భజన్ ఫర్ అవర్ సెల్ఫ్. అన్నం వండుకుంటున్నాండి, ఎవరి గురించి వండుకుంటున్నామండి ఇంట్లో? ఇంకోసారి ఎప్పుడైనా ఎవరి గురించి వండుకున్నా, మొగుడు పిల్లల గురించి వండుకొని బయట వాడికన్నా వండి పెట్టావు, నారాయణ సార్ చేసి పెట్టి ఒప్పుకుంటే బయట వాడు చేస్తే చెప్పు. నువ్వు మనం చేసుకుని వండుకుంటున్నావు అని తింటున్నావు, వండుకుంటూ తింటే మన ధర్మం, బతకాలి కదా. నీవు 10 మంది నిమిత్తమే భక్తిని ఆశ్రయిస్తున్నావా, లేక పరమాత్మ నిమిత్తమై? రిచువల్ అండ్ స్పిరిచువల్ అంటారు, 2 పదాలు ఉన్నాయి. భజన పాడి భగవంతుని ఆనందపరచాలి, అంతేగాని ఎప్పుడు 40 నిమిషాలు అయిపోతే బయటకు శభాష్ అండి, భుజం మీద అద్భుతంగా పాడారు లక్ష్మీనారాయణ గారు, ఇలా ఏం మాట్లాడారండి బాబు. ఎంతసేపు నా దృష్టి ఇంతే ఇదన్నమాట, వీడు బాగుంది అంటాడు, వీడు బాగుంది అంటాడు, వీడు బాగుంది. భజన ఏంసేపు అది, ఎప్పుడు బయటకు వస్తానో 40 మందిలోంచి వీడు ఎప్పుడు మెచ్చుకుంటాడో వీడు. దట్ ఈస్ రిచువల్. నువ్వు పక్కన వాడు మెచ్చుకుంటే ఏంటి, ఎదుటివాడు మెచ్చుకోకపోతే ఏముందండి? మనం మెప్పించవలసింది భగవంతుడు. స్పిరిచువాలిటీ, దట్స్ కాల్డ్ స్పిరిచువల్. వన్ ఈజ్ రిచువల్. మన చుట్టూ మంది బాగా పాడా ఎలా మెచ్చుకుంటారండి. మన నారాయణమూర్తి పార్టీ భుజం మీద తట్టాను, నారాయణమూర్తి వేస్తా నేను కూడా చెప్పాడు నాకు, అది బాగా పాడే అనిపించిన వెంటనే భుజం మీద తట్టానండి.
నా ఎదురుగా కింద కూర్చొని పాడారు, వనమాలి రాధారాం అద్భుతంగా పాడారు. నాకు వెంటనే అనిపించింది శబాస్ అని భుజం తట్టాను. అంతేగాని పాడిన సేపు మా నాన్నగారు ఈ నెవర్ ఫెల్ట్ లైక్ దట్. నేను బాగా పాడతాను, మా నాన్నగారు వెనకాల కూర్చున్న భుజం మీద తడతాడు, ఖచ్చితంగా తడతారు నాన్నగారు. పరమాత్మ తృప్తిపై భక్తిని ఆశ్రయించాలి. ఈ జగత్తును తృప్తిపరచడం ఎన్నిటికీ సాధ్యం కాదు. చేసిన కర్మలు గాను, సంపాదించిన విత్తము గాని అన్నిటినీ త్యాగం చేయాలి. విత్తము అనగా పొందబడినది అని అర్థం. కేవలము ధనం మాత్రమే కాదు. అది ధనం ఏమని చెప్పట్లా, మా మేడం చెప్తారు సుంకర 3 M's. చాలా బాగా చెప్పింది. 3 M's ఉంటాయి. ఏదోటి ఇవ్వు నువ్వు. నేను మనీ ఏమని ఎవడు అడుగుతున్నాడని, వన్ మెటీరియల్ అండ్ మెన్. నేను ఒక ఆయన వచ్చిన దండలు కడతాడు, సేవ చేస్తాడు అన్ని చోట్ల. ఆయన పొడుగాడు ఆయన కనపడ్డాడు, నారాయణమూర్తి. ఆయన పాపం ఆయన కాలుకు దెబ్బ తగిలిన అలా తిరుగుతున్నాడు. ఎంత యాక్టివ్గా, పొడుగాడు ఎత్తుగా టాల్ పెద్ద మనిషి గుడివాడలో. సో విత్తం అంటే ధనం మాత్రమే కాదు, మన దగ్గర చదువు బలం ఉన్న మొదలైనవన్నీ పొందబడినవి. అందుకని 8 రకాల లక్ష్మిలు అన్నారు. ఓన్లీ ధనలక్ష్మి అంటే సరిపోయేది. దాని లక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి. 8 డిఫరెంట్ ఫార్మ్స్. అన్ని లక్ష్మిలే. అంటే అన్ని విత్తములే, అన్ని ఆనందములే, అన్ని ఐశ్వర్యములే, అన్ని విభూతులే. ఈ జగత్తులో సమస్తము పొందబడేటటువంటిదే. ఎవ్రీథింగ్ వీఆర్ ఎంజాయింగ్. అది తయారు చేసి పెట్టబట్టి మనం పొందుతున్నాం. వీటన్నిటినీ త్యాగం చేసినప్పుడే హాయి చేకూరుతుంది. ఈ విధమైన 6 గుణములు కలిగిన వాడే భగవంతుడికి ప్రీతిపాత్రునిగా ఉంటాడు. ఇప్పుడు చెప్పిన 6 లిస్ట్ అనమాట. అనపేక్ష, శుచి, దక్షత, ఉదాసీనత, గతవ్యద, సర్వారంభ పరిత్యాగి. యోమద్భక్త ప్రియ అన్నాడు. ఎవరైతే ఇలా ఫాలో ద మాస్టర్, ఎవరైతే మాస్టర్ని ఫాలో అయిన వాళ్ళు ఆయన ప్రియుడుగా ఏమవుతాడు, వీడు నావాడు భుజమే చేస్తాడు. భగవంతుని చేత మనం వీడు నావాడు అనిపించుకుంటే ఆటోమేటిక్గా లోకులందరూ అంటారు. మన లోకులు తాపత్రయ పడక్కర్లేదు. వీడు నావాడు, వీడు నా భక్తుడు అని అనుకోండి, ఆటోమేటిక్గా ఎవ్రీబడి హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ పర్సన్. ఈ నరుడే నాకు ప్రియమైన వాడని తెలియజేశాడు గీతాచార్యుడు. యోమద్భక్త సమే ప్రియ. అలాంటి పవిత్రమైన భావాలను మనలో ప్రవేశపెట్టక ఏదో ఒక భక్తి అనే పేరుతో కేవలము భ్రాంతితో మునిగిపోతున్నాము అంటున్నారు స్వామి. సొసైటీ అంతా అలానే ఉన్నది. నిజంగా మనం భక్తుల మీద మేము ఒక కార్యక్రమం చూసాం. ఎట్లా ఇస్తున్నారండి బాబు, బిందెలు పోస్తున్నారు. ఒక ఆయన బిందె అక్కడి నుంచి 20 మీటర్లు ఇసిరితే కింద పట్టుకోవడం, గుప్పెడు. అక్కడ నాకు భక్తి కనపడలేదు. నేను తప్పు పట్టట్లేదని బాబు. కొన్ని లక్షలు స్పెండ్ చేసి ఉంటారు ఆ కార్యక్రమానికి. అభిషేకం చేయాలంటే ఎలా చేస్తామండి? మళ్ళీ తెల్లారి నేను బారినా చూశాను ఆ శివలింగానికి అభిషేకం. చిన్న పాత్రలతో చేస్తున్నారు, చెంచాలతో పోస్తున్నారు నీళ్లు. పెద్ద గంగాళం ఆయన ఎత్తిమే పోయటం, ఆ గంగాళం విడిగా పక్కన వేసేస్తే ఆయన ఒక 20 మీటర్ల కిందకు విసిరేయడం. ఇది తంతు. లక్షల మంది కూర్చున్నారు అక్కడ. నిజంగా మనం భక్తులమైతే ఎన్నో సంవత్సరాలుగా మీరు స్వామి బోధనలు వింటున్నారు కదా, ఎన్ని ఆచరణలో పెట్టారు. ఈ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎన్ని విన్నప్పటికీ ప్రయోజనం ఏమిటి? వడించిన పదార్థాన్ని ఆరగించినప్పుడే కదా అది పుష్టిని అందిస్తుంది. కానీ ఈనాడు వడ్డించడాన్ని ఎవ్వరూ ఆరగించడం లేదు. అనగా భోజించిన విషయాలు ఎవ్వరూ ఆచరించడం లేదు. ఎవరైతే ఆచరిస్తారో వారే నిజమైన భక్తులు. పువ్వులో మకరందం ఉన్నంత వరకు తేనెటీగలు దానిపై వాళ్తుంటాయి. ఆ పువ్వు వాడిపోయి రేకులో రాలిపోగానే ఇంకా తేనెటీగలు దాని చెంతకు చేరవు. అట్లే నీలో ఆచరణ ఉన్నప్పుడే అందరూ నేను గౌరవిస్తారు. అంతేగాని ఆచరణలో చూపక కేవలం మాటలు ప్రాక్టీస్ అండ్ ప్రెసెప్ట్ అన్నారు. ఇందాక సార్ మేడం చెప్తుంది, మై లైఫ్ అన్ని చేసి చూపించారండి. 36 రకాల క్వాలిటీస్ ఉండబట్టి నా జీవితమే నా సందేశం అని సుమన్ బాబు గ్రంథం రాశాడు. ఉత్తగా రాయలా.
ఆయన దగ్గర స్వామి దగ్గర 36 లక్షణాలు ఉండేవి. అన్ని ఆచరించేందుకు నా జీవితం నా సందేశం. ఎవ్వరు ఏ అవతారం అనలేదు. మా సారు పాపం ఎవరు తెలుగు యూనివర్సిటీ సారు సుబ్రహ్మణ్యం గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు ఎంత సౌమ్య, ఏ అవతారం చెప్పలేదండి. నా జీవితమే రావుడు నా జీవితం నా సందేశం కృష్ణుడు నా ఎక్కడ అనలే సందర్భంలో, ఏ సందర్భం మనకు తెలిసిన పరిధిలో. బట్ స్వామి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అన్నారంటే ప్రాక్టికల్ గా ఆయన ఆచరించి మనకు చూపించారండి. సేవ ఎలా చేయాలో ఎంతమంది చెప్పారు, ఎలా వడ్డించాలో చూపించారు మనకి, ఎలా మాట్లాడాలో చెప్పారు జనాలకి. అంతేగాక ఆచరణలో గొప్పగా కేవలం మాటల్లో ఆధ్యాత్మికాన్ని ప్రచండంగా ప్రబోధిస్తే ఎవరు నిన్ను ఆశ్రయించారో విశ్వసించారండి. నేను చేస్తేనే నేను చెప్పే నాకు అధికారం ఉంటుందండి. నేనేం చెప్పకుండా మీరు త్యాగం చేయండి, మీరు త్యాగం చేయండి అంటే ఇలాంటి సంవత్సరాలు ఎన్నో గడిచిపోయాయి. జీసస్, మహమ్మద్, రాముడు, కృష్ణుడు వీరందరూ మంచి బోధలు చేశారు. కానీ ఎన్నిటిని మనం ఆచరణలో పెడుతున్నాము? స్వామి మాటల్లో ఏదైనా ఆచరణలో పెడుతున్నామా? స్వామి చెప్పిందే కాదు, పెద్దలు ఎవరు చెప్పినా మంచిని ఆచరణ అది విషయంలో. లేకపోతే నాకేదో కళ వస్తే అబ్బాయి నారాయణ అవునా ఇవ్వటమని చెప్పండి. ఇప్పుడు ఈ మాట చెప్పండి. కేవలం స్వామి చెప్పిందే కాదు, పెద్దలు ఎవరు చెప్పినా పెద్దలన్న మాట పెరుగన్నమ్మలు బోలు. ఆ పద్యం చెప్పండి ఎవరన్నా. పెద్దలన్న మాట పెరుగన్నమును బోలు స్వీకరించవలెను చిత్తమందు. అట్లు చేయకున్న హానియే కలుగును, ఉన్న మాట తెలుపుచున్న మాట. సాయిరామ్. ఇంకొక టైటిల్ చెప్తాను, హద్దులు మీరవద్దని చెప్తున్నారు. సముద్రం ఎప్పుడు హద్దులు మీరదండి. రాత్రి జపాన్ లో 7.6 ఎర్త్క్వేక్ వచ్చిందంట. ఛాన్స్ సునామీ. ఎప్పుడు సునామీ రాదుగా. మా పక్కన ఎవరు సునామీ అయితే మేము బీచ్ పక్కనే ఉన్నాం. మా పరిస్థితి ఏం కావాలి? 120/80 98.4 ఎప్పుడో ఒకసారి మారితే రోజు రోగం వస్తుంది ఎవరికన్నా. రోజు బీపీ ఉంటుందా? ఎప్పుడు కూడా ఎవరికి దాని లిమిటేషన్స్ ఆర్ దే. హద్దులు మీరవద్దు అంటున్నారు. అందుకే స్వార్థం ఉండవలసిందే, కానీ దానికి హద్దు ఉండాలి. నశ్రేయో నియమం వినా. ఈ విధమైన హద్దు లేకపోతే ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుంది. నీకు దాహంగా ఉంటే ఒక గ్లాస్ నీళ్ళు తాగి దాహం తెచ్చుకోవచ్చును, కానీ నేడు నీ ఆశ అంతటితో తృప్తి పడటం లేదు కదా. గంగాజలం అంతా కావాలని ఆశిస్తున్నావు. అయితే గంగాజలం అంతా నువ్వు తాగగలవా, జీర్ణించుకోగలవా? లేదు కదా. నీకు గ్లాస్ నీళ్ళు సరిపోతాయి. ఇంకొక మాట చెప్పొచ్చు, గ్లాస్ నీళ్ళు అనగానే ఇంకెవరైనా చెప్పండి సంబడి హ్యూమన్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. గ్లాస్ నీళ్ళు అనగానే టక్కున గుర్తుకురావాలి. గ్లాసులు సగానికి నీళ్లు ఉన్నాయని తృప్తి పట్టడం మంచిది, సగం నీళ్లు లేవని నిరుత్సాహపడడం. గ్లాసులో చెప్పండి. సగం గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ సగం ఉన్నాయని చెప్పి తృప్తి పడాలి అంటారు. అంతేగాని సగం తక్కువ ఉన్నాయని నిరుత్సాహపడకూడదు. అది అంటే యాటిట్యూడ్ అంటే ఎలా ఉంటుందని హ్యూమన్ యాటిట్యూడ్ అనమాట. నువ్వు దాహం సార్, నేను దాహంతో మీ ఇంటికి వచ్చానండి, మీరు 1/2 గ్లాస్ ఇచ్చారు. ఏమైంది? ఎల్ఎస్పీకి ఇంట్లో నీళ్ళు ఇవ్వా? ఫుల్ గ్లాస్ ఇవ్వచ్చు అన్న అనుకోండి, నా యాటిట్యూడ్ బయటపడిపోయింది. భగవంతుడు గులాబీ చెట్టుకి థామ్స్ పెట్టాడండి. ఆహా, ఎంత అందమైన ముళ్ళ చెట్టుకి అంత అద్భుతమైన పువ్వు, అంత అద్భుతమైన పూలు పూసారు. రోజు ప్లాంట్ మా ఐఏఎస్ బ్రదర్ వాళ్ళ గార్డెన్ అంతా అద్భుతం రోజెస్ అండి. ఒక రోజు చూస్తేనే అలా ఉంటుంది. మాకు చెన్నైలో అన్ని రోజెస్ విపరీతంగా. పాజిటివ్ గా ఉన్నాడండి. ఆహా, ఎంత అద్భుతం చూస్తండి. ముళ్ళ అంత భయంకర ముళ్ళ దానికి నెగిటివ్ వాడు అంటే భగవంతుడు ఏం ఎట్లా చేశాడు, ఇంత అందమైన పూలు పెట్టాడు, నేను ముళ్ళు పెట్టాడు. సో ఒక యాటిట్యూడ్. ఈ గంగాజలం అంతా నువ్వు తాగలవా, జీర్ణించుకోగలవా? లేదు కదా. నీకు గ్లాసు నీళ్ళు సరిపోతాయి, అదే నీ పరిమితి. అంతేకాదు మన శరీరమే అని సైరం అని నేను చూడలేదు సార్. నేను అసలు నెక్స్ట్ లైన్ కూడా ఏముంటుందో తెలియదు అని నాకు సబ్జెక్ట్ లో. నేను చాలాసార్లు చెప్పాను, మీరు నమ్ముతారే అనుకుంటాను. అదే నీ పరిమితి. అంతేకాదు మన శరీరమే అనేక విధమైన పరిమితులతో కూడినది. మన టెంపరేచర్ కానీ మన బ్లడ్ ప్రెషర్ కానీ తమ హద్దులు మీరితే రోగం ప్రారంభం అవుతుంది. ఈ లైన్స్ వస్తే నేను అనుకోలేదండి అసలు.
కనుక భగవత్ సృష్టిలో ప్రతి దానికి ఒక పరిమితి అనేది కనుక మన ఆలోచన ఎప్పుడు కూడా స్వామితో ఉంటే ఖచ్చితంగా ఆయన ఆలోచన ఆయన మాటలకే పడతాయండి, వేరే మాటలు పడవు. మాట్లాడినా అంతే, రాసినా అంతే అండి. చాలా మంది మహనీయులు ఉన్నారు అట్లా. ఈ గ్రంథాలు రాసిన వాళ్ళంతా వాళ్ళ మాటలు కాదు, ఆయన మాటలు, ఆయన పలుకులే. కనుక భగవత్ సృష్టిలో ప్రతిదానికి ఒక పరిమితి అనేది ఉంటున్నది. కానీ నేటి పిల్లలు ఎందుకు దీనికి హద్దులు లేదంటున్నారు, మళ్ళీ పిల్లలు కొరకేస్తున్నారు, కొత్త సంవత్సరం కదా అని చెప్పు. ఇంకొక రిస్ట్ వాచి తీసుకునే రెస్ట్ అని సబ్ టైటిల్. ఈ జగత్తంతా బ్రహ్మమయమే, అది లేని మరొకటి లేదు అని మనకు బాగా తెలిసింది. అట్లీస్ట్ ఐ అండర్స్టాండ్. ఇప్పుడున్న 54 మందికి అయితే తెలుసు, మిగిలిన వాళ్ళకి మనకు అనవసరం. మనకు తెలిస్తే చాలు, వేరే వాడికి తెలిసిందో లేదో మనకెందుకండి. వాడికి బాగానే తెలుసు, మనకే తెలియదు. వాడు గుర్తించాడో లేదో, వాడెవడో గుర్తించాడో మనకి, మనం గుర్తిస్తే చాలు ఈ జగత్తంతా భగవంతుడు మయమని. ఒకవేళ వేరేది ఏదో ఉన్నదంటే అది నీ భ్రమనే. వాట్ ఈజ్ మెంట్ బై ఆత్మతత్వం? రెండు సంకల్పాలకు మధ్య ఉన్న సంకల్ప రహితమైన తత్వమే ఆత్మ. ఎంత ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్ అండి. ఆత్మతత్వం అంటే సంకల్పము అంటే మనసు. ఎంతవరకు ఎవరు కూడా మనసు అని చెప్పలేని చెప్పారేమన్నా రుద్రంలో సారు. నోబడీ హ్యాస్ గివెన్ డెఫినేషన్ ఫర్ మైండ్. సంకల్ప వికల్పాలంటే మనకు అర్థం కాదు, ఖర్చు చూపించారు మనసు. ఎంతకంటే ఎవరు చెప్తారండి? మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఒక నిరుదారము అడ్డదారంతో కలయిక, ఏ బండిల్ ఆఫ్ థాట్స్ అట్ గుడ్ అండ్ బ్యాడ్. రెండు సంకల్పాలకు మధ్య ఉన్న సంకల్ప రహితమైన తత్వమే ఆత్మ అంటున్నారు. ట్రై టు అండర్స్టాండ్, దీన్ని గుర్తించాలంటున్నారు. ఇది జగత్తులో కాలస్వరూపాన్ని ధరించింది. ఎవడో ఒకడు చేతి గడియారాన్ని చూసి, ఇప్పుడు గుండెకి రెస్ట్ ఎప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. సరే, గడియారం సంగతి వదిలిపెడదాం. 24 గంటలు కొట్టుకుంటే ఉందండి, మరి గుండెకి రెస్ట్ ఎప్పుడండి? తీసుకుంటుంది రెస్ట్. మా రియల్ సరస్సు తెలుసు, నాకు తెలుసు. అలా 24 గంటలు కొట్టుకుంటూ కూడా ఎంత రెస్ట్ అంటే మనకేం గంటల తరబడి కావాలి. నేనైతే పడుకుంటే లేవని పొద్దున్న దాకా సగం సమయం నిద్రకే పోతుంది. నాకు జీవితంలో సగం పాలు నిద్రకే నాకే సరిపోతుంది. ఇప్పుడు మీ గురించి అంటున్నాను, కానీ ఐఎమ్ స్లీపింగ్ మోర్ నౌ. ఎప్పుడు రెస్ట్ తీసుకుంటుందండి? 24 గంటలు కొట్టుకుంటూ తీసుకుంటుంది. దానికి లిమిట్ ఉంది. మనం సిస్టమేటిక్ గా కనుక ఉంటే, శ్వాస కనుక ఉంటే, ఆ 120/8 కనుక పర్ఫెక్ట్ గా ఉంటే దానికి కావాల్సిన రెస్ట్ భగవంతుడు పెట్టాడు. రెస్ట్ అంటే గంటల తరబడి మనలాగా ఎప్పటికప్పుడు పడుకోవడం కాదు. ఎవడో ఒకడు చేతి గడియారం చూసి, అయ్యో పాపం ఎప్పుడు చూసినా ఇది టిక్ టిక్ అంటూ తిరుగుతూనే ఉంటుంది కదా, దీనికి విశ్రాంతి అంటే రెస్ట్ అనేది లేదా అన్నట్ట. అప్పుడు ఆ గడియారం చెప్పిందిట, ఓ పిచ్చివాడా, నాకు కావాల్సినంత రెస్ట్ ఉన్నది. ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు అవర్ హార్ట్ బీట్. ఈ గడియారం ఎగ్జాంపుల్ హార్ట్ బీట్ కూడా చెప్పుకోవచ్చు. సిస్టాలిక్ ప్రెజర్ అండ్ డయాస్టాలిక్ ప్రెజర్ అని 120/8 అంటే అదనమాట. ఒకటి సంకోచముడు, ఒక వ్యాకోచము. ఆ సంకోచాలు వ్యాకోచాలు సమ్మిళితమే హృదయము. ఆ సంకోచాలు వ్యాకోచాలు మన ఆలోచనలు, మన తిన్న ఆహారం బట్టి సరిగ్గా ఉంటే బాగానే ఉంటుంది. 120 సంవత్సరాలు బతికే మెకానిజం అంట. మధ్యలో పోతున్నారంటే మనం ఏం చేయాలి అంటే వీఆర్ స్పాయిలింగ్ కావాలి. ఇందాక ఎవరైనా హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే అందరు నీకు నువ్వు సిస్టమేటిక్ గా ఉంటే 120 సంవత్సరాలు బతకమని. పూర్వం భీష్ముడు బతికాడు, అర్జునుడు బతికాడు, కృష్ణుడు 120 సంవత్సరాలు బతికాడు. మనలాగానే వచ్చారు వాళ్ళు. ఓ పిచ్చివాడ, నాకు కావాల్సినంత రెస్ట్ ఉన్నది, అది ఏమిటో తెలియనా? రెండు టిక్కులకు మధ్య ఉన్న కాలమే నాకు రెస్ట్. అది ఎంత చూడండి, రెస్ట్ అంటే చేంజ్ ఆఫ్ వర్క్ అంటారు స్వామి. రాసి ఓం శ్రీ సాయిరాం రాశానుకోండి, బోర్ కొడితే పక్కన పెట్టేసి స్పిరిచువల్ డైరీ రాస్తా. ఆ స్పిరిచువల్ డైరీ రాస్తే బోర్ కొట్టడానికి పక్కన పెట్టి మళ్ళీ ఓం శ్రీ సాయిరాం రాస్తా. రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ పడుకోవడం, పని వదిలేసి కూర్చోవడం కాదు, చేంజ్ ఆఫ్ వర్క్ అనమాట.
ఆ రెస్ట్ ను అందుకునేది మన రిస్ట్ వాచ్, చేతి గడియారం. వాచ్ అనగా చూడటము అని అర్థం. వాచ్ లో అంత అద్భుతమైన మీనింగ్ చెప్తాం, మన పిల్లలకి చెప్తామండి. ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. వాట్ ఇస్ మీన్ బై వాచ్? వాచ్ యువర్ వర్డ్, వాచ్ యువర్ వర్డ్, వాచ్ యువర్ యాక్షన్స్. టకటక చెప్పారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఇంకోటి చెప్పండి ఎవరన్నా. ఆయన వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ క్యారెక్టర్ అండ్ వాచ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ అక్క. నేను సుప్రీం మీనింగ్ ఇన్ని అడగటం ఏంటి పని లేక నేను. వాచ్ అనగా చూడటము అని అర్థం. వాచ్ కనుక మనం వాచ్ పొందుతున్న రెస్ట్ని చూడాలి, చూసి నేర్చుకోవాలి. అంతేగాని దానికి జాలి పడక్కర్లా. కొంతమంది ఉన్నారు ఎవరు కూడా జాలి ఎక్కర్లేదు వాళ్ళు. కొంతమంది అసలు జాలి అనే పదం దగ్గర రాని, అది చాలా గ్రేట్నెస్ అనమాట. కొంతమంది ఎప్పుడు వీడు జాలి గల మాటలు అంటుంటారా అని ఆలోచన. మనకెందుకండి జాలి? మన భగవంతుని నీళ్ళలో ఒక జాలి ఎందుకు చూపించాలా? కనుక మనం వాచ్ పొందుతున్న రెస్ట్ని చూడాలా, చూసి నేర్చుకోవాలి. అది మన లక్ష్యం. వాచ్ రెస్ట్, కాల్ రిస్ట్ వాచ్. చూడండి ఎంత బాగా స్వామి. వాచ్ అండ్ రెస్ట్, దట్ ఈస్ కాల్డ్ రిస్ట్ వాచ్. ఈ విధంగా ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంతో ముడిపడి ఉన్నాయి అని స్వామి చెప్తూ, యూ కెన్ కంక్లూడ్ హియర్ అండి. టుమారో యూ కెన్ కంక్లూడ్ దిస్ టాపిక్. జై సాయిరామ్.